గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. వెంకటేష్ సార్, రాజేష్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. All of వెల్కమ్ ఆల్. you. వెల్కమ్. బాలనరసింహ గారు, రాజేష్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ ఆల్. గుడ్ మార్నింగ్ రాజ్ సార్. Everybody. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మొన్న Yes, విజయ్ good. భాస్కర్ గారు వచ్చారు, సార్ చేత మాట్లాడించండి సార్. సార్కి ఎవరు చెప్పారు సార్? గుడ్ ఈవినింగ్ సార్, రమేష్ సార్, విజయభాస్కర్ సార్, గుడ్ ఈవినింగ్. విజయ్ భాస్కర్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ సార్. విజయభాస్కర్ సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ మోస్ట్ వెల్కమ్ సార్. మనం అందరికి వెల్కమ్ చెప్పుడే, మనం ఎవరిని ఆపుతాం సార్? సో ఇక్కడ ఎవరైనా అందరూ అర్హులే, ఎవరైనా మాట్లాడచ్చు, మనం ఎవరిని ఆపం కదా సార్. యాస్. సో మై పార్ట్నర్స్, వెల్కమ్ ఆల్. వెల్కమ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మండే కదా, మనకి ప్లాన్ ప్రెజెంటేషన్. ఎస్ సార్. చెప్పండి సార్, మాట్లాడండి సార్. శంకర్రావు సార్ మాట్లాడండి. మనోజ్ సార్ మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, అందరు Yes. చాలా బాగుంది సార్. Wow. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ గా మన Thank you. సెషన్స్ మార్నింగ్ నైట్ చాలా చక్కగా రన్ అవుతున్నాయి సార్. అందరు కూడా చాలా చక్కగా షేర్ చేసుకుంటున్నారు. మరి 2-3 రోజులు మన రామ్ తేజ సార్ కూడా చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చాడు సార్ మనకు. నైట్ సెషన్ లో, మార్నింగ్ సెషన్ లో కూడా గ్రేట్ సార్. రామ్ తేజ సార్ వండర్ఫుల్ గా ఇచ్చారు సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ వెల్కమ్ సార్. సార్ మాట్లాడండి. మీరు మైక్ హలో. అన్మ్యూట్ చేసుకున్నారు. ఎస్, వెల్కమ్ సార్, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. సార్ నేను ఇప్పుడే ఓపెన్ చేసిన సబ్జెక్టు ఇన్లా. ఓకే అయితే మీరు మైక్ అన్మ్యూట్ చేసుకున్నారని చెప్పేసి నేను సార్ మాట్లాడండి. అనుకోకుండా అయింది సార్ నేను తర్వాత. ఓకే సార్. నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మై పార్ట్నర్స్, సో ఈరోజు మనకి మరి ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది. ఇంకా మేడం రాలేరు, వస్తారు. సో వచ్చేంత వరకు మనము మరి కొంతవరకు ఈ మధ్యన మనము అంటే కాయిన్ మార్కెట్ క్యాప్ మనము చూడడం లేదు ఈ మధ్యన. సో చూసుకుందాం ఒకసారి. ఏమంటారు సార్? ఓకేనా? ఓకే సార్. కంటిన్యూ. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే. సో ఓపెన్ చేస్తాను. వాడికి ఏదైనా ఉంటే నాకు కాల్ ఒక్క నిమిషం, నేను ఈ మొబైల్కి చేస్తాను, ఎందుకంటే అందులో స్క్రీన్ కనబడదు. జస్ట్ మినిట్. ఓకే. సో షేర్ స్క్రీన్ స్టార్ట్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఇక్కడ ఒక్క చూద్దాం. నేను ఇంకో మొబైల్ అవుతుంది కదా సార్? వస్తుంది కదా? వస్తుంది. ఓకే. సో మై పార్ట్నర్స్, ఎక్కడికి వెళ్ళట్లేదు. జస్ట్ ఇదేంటంటే మనకి కాయిన్ మార్కెట్ క్యాప్. సో ఆల్మోస్ట్ మీకు ఆల్రెడీ చాలాసార్లు చూపించాము. అంటే కొత్త వాళ్ళకేమో ఇది
వావ్ అనిపిస్తుంది. పాత వాళ్ళకేమో కొంచెం నాలెడ్జ్ తీసుకోవచ్చు. ఓకే. సో అంటే మేడం మరి ఇంకా రాలేరు కదా, వచ్చేంత వరకు మనం వచ్చారు మేడం. ఓకే, నో ప్రాబ్లం. సో ఎనివే మనము 10 గంటలకి మరి మేడంకి హ్యాండ్ ఓవర్ చేద్దాం. సో అంతవరకు ఎందుకంటే మన లీడర్స్ కూడా వస్తూ ఉంటారు. సో అప్పటిదాకా మనము వెల్కమ్ మేడం, ఎందుకంటే అప్పటిదాకా మనము ఇది చూద్దాం. సో ఎనీవే, సో కెమెరా క్యాబ్ ఓపెన్ అయింది ఆల్రెడీ. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము పీవీసీ అని టైప్ చేసుకోవాలి. పీవీసీ. ఓకే. సో ఇక్కడ సో ఇందులో మనకి లో హై చూపిస్తుంది, తెలిసిన విషయమే. ఈరోజు 60 వరకు కూడా వెళ్ళింది. 60 నుంచి వెళ్ళి మళ్ళీ 68, రైట్. సో ఫ్లక్చువేషన్ అనేది ఈ విధంగా జరిగింది 24 అవర్స్లో. ఇక్కడ డైరెక్ట్ మార్కెట్లోకి వెళ్తే సో పీవీసీ బిఎస్డి అండ్ పీవీసీ డబ్ల్యూఎన్బి, ఓకేనా. ఇక్కడ రెండు కనబడుతున్నాయి మనకి. ఒక్కసారి చూద్దాం పీడీబీసీ డబ్ల్యూబిఎన్బిలో చూద్దాం ఏం కనబడుతుంది అనేది చూస్తే. సో ఇది ఇండికేటర్ వచ్చేసి చూడండి, ఇక్కడ 1 అవర్ ఇండికేటర్. ఇది 1 అవర్లో ఉంది ఈ ఇండికేటర్. సో దీన్ని మనము 1 డే చూసుకుంటే ఈ విధంగా కాయిన్ అనేది మనకి ఇండికేటర్ కనబడుతుంది. చూడండి ఇక్కడ మీరు అప్పుడప్పుడు స్క్రీన్ షేర్ చూస్తూ ఉంటారు కదా, ఇది స్క్రీన్ షాట్లు చూస్తూ ఉంటారు కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది ఇక్కడ నుంచి వస్తుంది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మనకు చూసుకోవచ్చు. సో ఇక్కడ కమ్యూనిటీ కూడా కనబడుతుంది 1,94,609, అంటే 2 lakhs ఇంకా పూర్తి అవ్వలేదని అర్థం. సో ఈ విధంగా ఇక్కడ ఇండికేటర్ మనం ఇక్కడ చూసుకోగలుగుతాము. ఓకే. నెక్స్ట్ అలాగే ఇక్కడ పోర్ట్ఫోలియోలో ఏముండదు కానీ హిస్టారికల్ డేటా చూడండి. ఇది 24 అవర్స్. 24 అవర్స్లో ఇలా స్క్రోలింగ్ చేసుకుంటూ పోతే సో ఏ టైం నుంచి వెళ్ళి ఏ టైం వరకు ఎంత అంటే బై లో అయింది, హై అయింది, లో అయింది, ఓపెన్ ఎక్కడ, క్లోజ్ ఎక్కడ అయింది అనేది మనం ప్రతిదీ ఇది 1 అవర్లో ఉంది కనుక గంటకి అంటే 24 అవర్స్ మొత్తం మనకు కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ అవర్స్కి కనబడుతుంది అనమాట. 24 అవర్స్ పెట్టుకున్నాం కనుక అదే 1 డే మనం సెలెక్ట్ చేసుకుంటే సో ఏ రోజు ఎంత ఓపెన్ అయింది, ఎంత క్లోజ్ అయింది అనేది కూడా మనం చూసుకోగలుగుతాం. ఓకే. ఇక్కడ 7 days క్లిక్ చేసుకుంటే సో ఇదే విధంగా ఇక్కడ మనకి ఓపెన్ క్లోజ్ అవర్స్ని బట్టి కూడా కనబడుతుంది మనకి. ఇక్కడ ఓపెన్ క్లోజ్ అండ్ చేంజెస్, వాల్యూమ్ ఎంత అయింది, ఫర్ అవర్ ఎంతెంత మరి బై అండ్ సేల్ జరిగింది. సో ప్రతిదీ మనం ఇక్కడ చూసుకోగలం. ఓకే. సో ప్రతిదీ ఇక్కడ మనం చూసుకోగలం. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ గురించి కొద్దిగా మనం ఇక్కడ చూసుకున్నాం. అలాగే ఇక్కడ మనకు లిమిట్ టైం అంటే సో ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వరకు కావాలా 7 days మీరు క్లిక్ చేస్తే చూడండి 25 నుంచి వెళ్ళి 26, 27 ఇట్లా 1 week వచ్చింది. సో మనకు ఓన్లీ ఫ్రమ్ అండ్ టు ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడి వరకు కావాలనేది మనమే సెట్ చేసుకొని చూసుకోవచ్చు. ఎవరికి ఇది వర్తిస్తుంది అంటే ఎవరు దీన్ని ఇంతలా అనలైజిస్ట్ చేస్తారు అంటే బిజినెస్ చేసే వ్యక్తి చేసుకుంటాడు. బిజినెస్ చేసే వ్యక్తికి అంటే బిజినెస్ ఇప్పుడు మనం దేంట్లో చేసుకుంటాం, మనం ఇందులో ఉన్నాము పీవీసీ మీటా ఉంది కనుక పీవీసీ మీటాలో సో ఎంత బిజినెస్ జరుగుతుంది అంటే నేను ఇందులో ఇప్పుడు ఒక 2 lakh పెట్టాలనుకుంటున్నాను. సో నేను నిజంగా 1 weekలో నేను ఎంత అర్నింగ్ చేసుకోవాలా, నాకు ఎంత అర్నింగ్ కావాలా, సో 10 lakh పెట్టుకుంటాను. సో నేను ఎంత అర్న్ చేయగలను అంటే ఇది హిస్టారికల్ డాటా అంటారు. ఈ డాటాను బట్టి బయర్స్ అండ్ సెల్లర్స్ మరి సెలెక్ట్ చేసుకొని ఏ విధంగా దీని ఒక బిజినెస్ రన్ అవుతుంది, కాయిన్ హై వెళ్ళింది అతనికి ఎంత ఉంది ఇది అవసరం లేదు. బిజినెస్ చేసే వ్యక్తికి కాయిన్ ఎంత పెరిగింది ఎంత తక్కువ ఉంది ఇది అతనికి అవసరం లేదు. వాళ్ళకు ఏం అవసరం అంటే వ్యాపారం చేసే వ్యక్తికి ఏం అవసరం అంటే ఎంత బిజినెస్ జరుగుతుంది. సో నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నాకు ఎంత వస్తుంది, నేను ఎంత సంపాదించగలను. సో డైలీ ఎంత సంపాదించగలను, లేకపోతే అవర్లీ ఎంత సంపాదించగలను, లేకపోతే వీక్లీ
వాళ్ళకి ఇలా టార్గెట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఇలా మనకు ఏంటంటే ఇలా ఉండదు. నేను మరి 5,000 పెట్టాను, 10,000 పెట్టాను, 2,000 పెట్టాను, 3,000 పెట్టాను, నేను ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా అనేది ఉండదు. సో వీ నీడ్ టు బై. ఇక్కడ పీవీసీలో నేను చెప్పేది పీవీసీలో గురించి చెప్తున్నాను. పీవీసీలో మనం ఏ విధంగా బై చేసుకోవాలంటే ఏ విధంగా వాళ్ళు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకుని సో వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, వాళ్ళు సంపాదించుకోవడానికి. దాన్ని హిస్టోరికల్ డాటా అంటారు. ఇది ఎక్కడో ఎవరో దాచిపెట్టలేదు, లేకపోతే ఎక్కడి నుంచో తీసుకొచ్చి మీకు ఇక్కడ మనం చూపించట్లేదు. అలా అయితే వరల్డ్ వైడ్ ఎలా తెలుస్తుంది సార్? సో మనం ఒకవేళ మనమే మన పీవీసీ వాళ్ళకి కనబడేలా పెట్టితే, లేకపోతే నీకో నాకో ఒక్కరికి తెలిసి ఉంటే సో పబ్లిక్ ఎలా తెలుస్తే ఎలా చేసుకుంటారు? సో అంటే ఓపెన్ మార్కెట్ అనమాట ఇది. ఇది ఓపెన్. సో మనము నెట్వర్క్తో ముడిపడి క్రిప్టోతో ముడిపడిన నెట్వర్క్ అండ్ క్రిప్టోతో ముడిపడిన మన టోకెన్ పీవీసీ మెటా. రైట్. ఇప్పటివరకు కూడా పబ్లిక్ కి అసలు వాట్ ఇట్ ఈస్ అనేది అర్థం కాలేదు. ఇప్పటికీ కూడా పబ్లిక్ నాకు కాల్ చేస్తూ ఉంటారు. ఈ రోజు కూడా ఒక వ్యక్తి తన నేమం లేదు, బట్ తన బాధ వ్యక్తం చేశాడు. ఏంటంటే సార్ మరి పబ్లిక్ చాలా కష్టపడుతున్నారు సార్, కష్టంలో ఉన్నారు సార్. సో వాళ్ళు ఆనిక్స్ చేశారు అప్పట్లో, మళ్ళీ మొన్నటి వరకు వాళ్ళ దగ్గర విఎన్బికి కూడా డబ్బులు లేవు, సో వాళ్ళు అప్పులు చేశారు అని కూడా తన బాధ వ్యక్తపరిచాడు. అంటే నన్నేం తిట్టలేదు. సో తను ఏంటంటే తనకు బాధ వ్యక్తం చేశాడు. బట్ అతనికి కాల్ చేశాను నేను, బట్ అతను రిప్లై అతను కాల్ తీయలేదు. సో అతనికి కొద్దిగంత వరకు అయ్యో నాలో ఎంతవరకు అయితే అంతవరకు నేను చెప్దాం అనుకున్నాను. ఏమన్నా అంటే చెప్పడానికి ట్రై చేస్తా అని అనుకున్నాను. అతనికి కన్విన్స్ చేయొచ్చు అనుకోలేకపోతే ఏంటి సార్ చెప్పండి అని. బట్ అతను మెసేజ్ పెడతాడు, వాయిస్ మెసేజ్ పెడతాడు అంతే. నన్ను ఏమన్నాడు అంటే మనని తిట్టడం కాదు, తన యొక్క ఇది వ్యక్తపరుస్తున్నాడు. సో దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఎందుకంటే ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది, ఆ తర్వాత మాట్లాడతాను. సో ఇక్కడ హిస్టారికల్ డేటా ఇలా బిజినెస్ చేసే వ్యక్తులు ఇలా హిస్టారికల్ డేటా చూసుకొని బిజినెస్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? సో ఇది నెక్స్ట్ మనం ఇక్కడ మరి కన్వర్ట్ క్యాప్లో చూసుకుంటే విచ్ లిస్ట్ అండ్ ఓవర్ వ్యూ ఎన్ఎఫ్టీ. సో ఎన్ఎఫ్టీలో మనము ఇప్పుడు వెళ్ళే అవసరం లేదు, దాని సంగతి తర్వాత చూసుకున్నాం మనం. దాని పక్కన ఎక్స్చేంజెస్ అంటే ఎన్ని ఎక్స్చేంజెస్ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు. ఆ ఎక్స్చేంజ్ లో ర్యాంక్ ఉంటుంది దానికి వరల్డ్ వైడ్ గా. ఇది నేను ఒక ఎక్స్చేంజ్ తీసుకొచ్చి నన్ను నెంబర్ 1 పొజిషన్ లో పెట్టు అంటే పెట్టడానికి కుదరదు, అలా ఉండదు ఇది. ఈ ఎక్స్చేంజ్ అనేది ఈ ర్యాంక్ అనేది ఆటోమేటిక్ అనమాట. సో చూడండి, నెంబర్ 1 లో ఏముంది అంటే బైనాన్స్. సో ఎందుకు మనం బైనాన్స్ గురించి పదే ఇక్కడ మనం మాట్లాడతాం అనేది మీకు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ బైనాన్స్ స్కోర్ వచ్చేసి 9.9. ఇక్కడ స్కోర్ ఇచ్చారు చూడండి, మధ్యలో స్కోరింగ్ కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ కాయిన్ బేస్ ఎక్స్చేంజ్ అంట, చూసారు కదా, ఇది కూడా ఎక్స్చేంజ్ అనమాట 8.2. సో దీని యొక్క దాని పక్కన వాల్యూమ్ కూడా ఇచ్చారు చూడండి. నేను ఎక్కువ లోనికి వెళ్ళాను ఇప్పుడు, ఎందుకంటే టైం అవుతుంది ఆల్రెడీ, ఇంకొక 2-3 నిమిషాలు ఉంది కనుక ఎక్కువ లోనికి వెళ్ళాను. బట్ ఏంటంటే మనకు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఆల్రెడీ మనకు ప్లాన్ ప్రెజెంటేషన్ ఉన్న విషయం తెలుసును, కాకపోతే మన పార్ట్నర్స్ వినాలనుకున్న వాళ్ళు వస్తారు కదా, అందుకు నేను కొద్దిగా మరి మనకి కొంచెం మరి చాలా రోజుల నుంచి మనము ఇది ఓపెన్ చేసుకొని చూసుకోలేదు కదా అని చెప్తున్నాను అనమాట. సో అట్లా ఈ యొక్క బైనాన్స్ నెంబర్ 1 పొజిషన్ లో కనబడుతుంది. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనకు ఇండియాలో ప్లే స్టోర్ లో ఉందా అంటే మరి నన్ను అడిగితే నేనైతే లేదని చెప్తాను. నేనైతే లేదు అని చెప్తాను. సో ఇప్పుడు మీ అందరికి తెలిసిన విషయమే వై అనేది. సో మళ్ళీ అందులోకి నేను తర్వాత వెళ్తాను, ఇప్పుడు కాదు. సో నెక్స్ట్ ఇక్కడ ఓకే ఎక్స్ కూడా 4 నెంబర్లో ఉంది. బట్ ఇది కూడా లాస్ట్ 10 రోజుల నుంచి వెళ్ళి ఈ ఎక్స్చేంజ్ కూడా లేదు, ఓపెన్ అవ్వట్లేదు మన ఇండియాలో. 4 నెంబర్ల ఓకే ఎక్స్. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ నెంబర్ 7లో కూకైన్, KUCYN కూకైన్ కూడా ఇది మంచి ఎక్స్చేంజ్. సో ఇది కూడా ఎంత వాల్యూ చేస్తుంది అనేది దాని పక్కన చూడండి. ఇదంతా మీ చేతిలో ఉంది. బట్ ఏంటంటే కొద్దిగా నేను మొన్న నుంచి చెప్పాలనుకుంటున్నాను, బట్ ఏంటంటే మనకు టైం దొరకట్లేదు కదా ఈ మధ్యన, అందుకని చెప్పేసి. సో ఇదంతా ఏంటి సార్ అంటే మీరు మరి పీబీసీలో అప్డేట్ వచ్చిందంటే మాత్రం మనం అప్డేట్ గురించి మాట్లాడుకుంటాం కదా. సో మనందరికి తెలుసు ఈ మధ్యన ఈ మిడిల్ ఏం అప్డేట్ లేదు కదా. సో కొద్ది జనరల్ నాలెడ్జ్ తీసుకోవడం అవసరం అన్నమాట మనకి. ఎందుకంటే మనం రాబోయే కాలంలో దేంట్లో ఉంటున్నాం సార్, అందరం క్రిప్టోనే కదా. సో అందుకని చెప్పేసి మరి క్రిప్టో నాలెడ్జ్ ఉండాలంటే మరి ఎక్స్చేంజ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. క్రిప్టో అంటే మరి
మన లెక్క ఇండియాలో డబ్బులు పెట్టాయి సార్ నీ దగ్గర ఎన్ని ఉన్నాయి, నా దగ్గర ఎన్ని ఉన్నాయి అన్నట్టు కాదు కదా. అది దట్ ఇస్ క్రిప్టో. క్రిప్టో అంటే ఎక్స్చేంజ్లోనే మనం చేంజ్ చేసుకుంటాం. సో బట్ ఎక్స్చేంజెస్ గురించి కూడా ఇది కూడా నాలెడ్జ్ అనమాట. సో నాలెడ్జ్ తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. సో ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఎక్స్చేంజెస్ సార్. ఇవన్నీ పేర్లు కూడా ఇవన్నీ ఏంటంటే ఎక్స్చేంజెస్ అనమాట. ఇవన్నీ పూర్తిగా మీలో మీ ఇక్కడ సగం మందికి సగం ఎక్కువ మందికి తెలిసి ఉంటుంది. బట్ కాకపోతే వీ నీడ్ టు డిస్కస్. అలా చూసుకోవాలి. సో తెలియని వాళ్ళకి కూడా ఇక్కడ తెలుస్తాయి అనమాట కొన్ని విషయాలు. సో ఇన్ని ఎక్స్చేంజెస్ ఉన్నాయి చూస్తున్నారు మీరు ఆల్రెడీ. సో మనము దీన్ని కూడా మనము స్టార్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒక మీద క్లిక్ చేసి సో ఈ విధంగా ఇలా చూడండి. ఇప్పుడు బీటీసీ మీద దాని మీద క్లిక్ చేశాను. సో బీటీసీ ఎఫ్డియూఐటి, బీటీసీ యూజిటి, ఇథేరియం యూజిటి, ఎఫ్డియూటి యూజిటి, సోల్ యూజిటి. అంటే ఇదంతా ఏంటి చెప్పండి. సో ఎన్ని పేర్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ బి అంటే బైనాన్స్కి సంబంధించిన ఇవన్నిటికి పేరు జత. అంటే ఇన్ని కాయిన్స్ ఉంది, దాని పక్కన యూజిటి, ఇన్ని కాయిన్స్ ఉంది ఎఫ్డిడి యూజిటి, ఇన్ని కాయిన్స్ ఉన్నాయి యూజిటి, యూజిటి, యూజిటి ట్రై, యూజిటి. ఇదంతా ఏంటి అర్థము? సో పేరింగ్ అంటారు దీన్ని. పేరింగ్ జత. రేపు పొద్దున పీవీసీ వచ్చిన తర్వాత కూడా ఏ దానికి పేరింగ్ ఉంటుందో అవన్నీ ఇలా మనకు కనబడతాయి. ఇప్పుడు పేరెంట్స్ మీకు ఎన్ని చూపించాను నేను? 2 మాత్రమే చూపించాను. ఎస్ పీవీసీ మీట. బట్ ఇక్కడ మనం బిఎన్బి చూసుకుంటే సో లాట్ ఆఫ్ జతలు ఉన్నాయి. అందుకే నెంబర్ 1 పొజిషన్లో అది ఉన్నదనమాట. ఓకేనా? సో మీకు డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ సెషన్లో లేకపోతే టైం దొరికినప్పుడల్లా నేను ఇంకొక అన్నిటి గురించి కూడా చెప్తాను. సో మీ అందరికీ తెలుసు మనకి ఈరోజు మండే ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది కనుక సో ఈ రోజు ఈ రోజు కానీ కాదు, ఇప్పటి వరకు ఇంతే. నెక్స్ట్ నేను మీకు మళ్ళీ సెషన్లో చెప్తాను. సో ఇప్పుడు పేరెంట్ సిచ్యువేషన్లో మనము ఇక రాబోయే ఏదైతే టైమింగ్ ఏదైతే ఉందో సో మనం మరి ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ ప్లాన్ ప్రజెంటేషన్ని మీరు ఒక మంచి ఉద్దేశంతో వినండి. అట్లీస్ట్ చేయడం చేయకపోవడం తర్వాత, బట్ వాట్ ఈస్ దిస్? ఎవరైనా ఏదైనా ప్లాన్ పంపిస్తే ఏం చేస్తారు సార్? వాళ్ళ యొక్క లింక్ పంపిస్తారు. లింక్ పంపించి ప్లాన్ ప్రజెంటేషన్ పంపిస్తారు. ఎక్కడైనా అంతే కదా. సో ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలనుకుంటే మరి ఇది ఈ ప్రజెంటేషన్లోనే ఈ యొక్క పీవీసీ అనేది ఇమిడి ఉంది కనుక ప్రతి ఒక్కరికి ఇది మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు చేస్తావా చేయవా అదర్ థింగ్స్ అంటే అది వేరే విషయం, తర్వాత విషయం అది. బట్ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది నువ్వు ఒక మంచి మైండ్ సెట్తో సో లేట్ అంటే మనము స్లీపింగ్ మోడ్లో కాకుండా సో ఈ టైం నైట్ టైం కరెక్ట్. అఫ్కోర్స్ అందరికీ మనం జాబు మన పనులు చేసుకొని వచ్చి మనం నిద్రపోయే టైం అయినా కూడా మీరు కొద్దిగా అలర్ట్గా ఉండి ప్లాన్ అయ్యేంత వరకు ఖచ్చితంగా వినండి. సో అందుకని చెప్పేసి నేను ఇక మేడంని ఇన్వైట్ చేస్తాను. టైం ఎక్కువ తీసుకోకుండా ఇప్పటిదాకా టైం తీసుకోవడం జరిగింది. సో మరియు ఫారం వెల్కమ్ మేడం వడపల్లి మోనిక మేడం, వెల్కమ్ మేడం. సో మంచి మీ యొక్క ప్లాన్ మేము వినాలనుకుంటున్నాం. సో అందరూ ఒకసారి మేడంకి వెల్కమ్ చెప్పండి, క్లాప్స్ ఇచ్చి వీలైతే. సో వెల్కమ్ మేడం. సార్ థ్యాంక్ యూ వెల్కమ్ మేడం. వెల్కమ్. వెల్కమ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. వెల్కమ్. మేడం గారు చెప్తున్నారు, ఒక్క నిమిషం చెప్పండి మేడం. ఒక 10 to 15 minutes సార్, కొంచెం బిజీ. 10 స్టార్ట్ చేస్తాను. ఓకే అయితే నేను అప్పటిదాకా సెషన్ రన్ చేస్తాను. మీరు వస్తూనే సార్ అని చెప్పి ఒకసారి అన్మ్యూట్ చేసుకొని అనండి, అంటే నేను ఆఫ్ చేస్తాను. ఓకే మేడం? ఓకే సార్. ఓకే నో ప్రాబ్లం మేడం. సో మై డి పార్ట్నర్స్, సో మేడం కొద్దిగా కంఫర్టబుల్ లేరు, ఒక 10-15 నిమిషాల తర్వాత వస్తారు. సో నేను ఇప్పటిదాకా ఏదైతే చెప్తున్నానో అదే దాన్ని కంటిన్యూ చేస్తాను. ఏమంటారు సార్? ఓకేనా? లేకపోతే మరి మీరు ఏదైనా మాట్లాడంటే కూడా ఓకే. ఓకే సార్. ఓకే ఓకేనా? సరే మరి నేను కంటిన్యూ చేస్తాను. సో మేడం 15 నిమిషాలు సారీ. సో మేడం 10-15 minutes అన్నారు. సో అక్కడ దాకా మనము చూడండి. ఇక్కడ మరి మీకు మళ్ళీ స్క్రీన్ షేర్ స్టార్ట్ చేశాను. ఎక్కడైతే నేను ఆపానో అక్కడనే మళ్ళీ అది ఓపెన్ చేశాను మీ అందరికీ. ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఇక్కడ చూడండి. నెంబర్ 1లో బైనాన్స్ ఉంది, నెంబర్ 2లో కాయిన్ బేస్ ఎక్స్చేంజ్. ఓకేనా? సో బైనాన్స్ అంటే మనకి ఇప్పుడు నిజంగానే కొద్దిగా మనకి మరి వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు మన కొన్ని విషయాల్ని వాళ్ళు
వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ మీరు రన్ అవ్వాలంటే మరి మాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్ మాకు ఫుల్ఫిల్ చేస్తే మీరు బిందాస్గా యూటిలైజ్ చేసుకోవచ్చు బైనాన్స్ అనేది వాళ్ళకి వీళ్ళ రిక్వైర్మెంట్ అడగడం జరిగింది. వాళ్ళ ఫుల్ఫిల్ చేసుకుంటే సో మళ్ళీ యథావిధిగా బైనాన్స్ అనేది రన్ అవుతుంది మనకి ఇండియాలో అందరికీ. సో అక్కడ కొద్దిగా అంతా మరి వీళ్ళు కొద్దిగా డిలే అవుతుంది. సో వీళ్ళు ఏం మెసేజ్ ఇచ్చారంటే సో మాకు మంచి నెంబర్ 1 మాకు కావాలి ఇండియా నుంచి. సో మేము త్వరలోనే మీకు అన్ని విషయాలు మేము అందజేస్తాం అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ మరి ఇప్పటివరకు ఇంకా క్లియర్ అవ్వలేదు. మరి వాళ్ళు ఎక్కువ డిలే అవుతుంది, బట్ తొందరగా క్లియర్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు మనకు తెలుసు బైనాన్స్ వాళ్ళు. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మరి అది అలా ఉండండి, అలా ఉంచుదాం బైనాన్స్ని. సో నెక్స్ట్ ఇక్కడ కాయిన్ బేస్ ఎక్స్చేంజ్, సో తర్వాత బైబిట్, ఇదంతా మనకు తెలుసు. బైబిట్ ఓపెన్ అవుతుంది, కాయిన్ ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుంది, బట్ ఓకే ఎక్స్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, సో ఇది కొద్దిగా అంతా గుర్తుంచుకోండి. సో చూద్దాం ఓపెన్ అవుతుందో లేదో, ప్లే స్టోర్కి వెళ్ళి చూద్దాము. ఓకే ఎక్స్ ఒకసారి ప్లే స్టోర్కి వెళ్దాం, బట్ ఇది ఐఫోను, మరి ఇది ప్లే స్టోర్ కాదు, నేను యాప్ స్టోర్లోకి వెళ్ళాలి. సో మీరు ఎవరైనా ఉంటే కనుక మీ మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళి ఓఎక్స్ ఓకే ఎక్స్, సరే ఇందాక చెప్పాను, నేను చెప్పాను, నేనే మర్చిపోయాను మళ్ళీ, సారీ, చూస్తాను. ఓకే ఎక్స్ సార్, మీరు ఎవరైనా ఒకరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓకే ఎక్స్ ఈ ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుందా లేదా చూడండి సార్. లేదు సార్, కావట్లేదు సార్. ఎస్, కరెక్ట్ చెప్పారు సార్ మీరు, 100%. సో అందుకని చెప్పేసి మీకు కొద్దిగా ఓకే ఎక్స్ అంటే ఏమొచ్చింది సార్, ఇక్కడ నాకు ఏమీ రాలా అంటే. సో ఇది మనకు ఒక లాస్ట్ 12 days నుంచి వెళ్ళి మనకి ఓపెన్ అవ్వట్లేదు. ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఎంతమంది చూసారో లేదో తెలియదు కదా. సో ఇవి ఎక్స్చేంజ్లు సార్, ఇవి మీకు కొత్త వాళ్ళకి అంటే పాత వాళ్ళకి మన లీడర్స్ అందరికి తెలుసు, బట్ ఇక్కడ నేను కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను. వీటిని ఏమంటారంటే ఎక్స్చేంజెస్ అంటే ఇప్పుడు బైనాన్స్లో మన పీవీసీ మెటాను అంటే చూడలేము కానీ, బట్ ఇక్కడ కాయిన్ బేస్ ఎక్స్చేంజ్ చూడండి, ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో కూడా ఇవన్నీ చూడండి, ఇలా ఎక్స్చేంజెస్ అంటే మనం మార్పిడి ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ స్వాప్ అంటాం కదా, ఈ విధంగా ఇది కాయిన్ బేస్ ఎక్స్చేంజ్ మనకి ఇండియాలో ఓపెన్ అవుతుంది. సో మనము వీటిని ఇలా ప్లే స్టోర్కి వెళ్ళి, లేదా మన మొబైల్ యాప్లో అయితే యాపిల్ స్టోర్కి వెళ్ళి COIN కాయిన్ బేస్, సో వచ్చింది చూడండి ఇదే. సో ఇలా మనము ఈ యొక్క ఎక్స్చేంజ్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ దీంట్లో అది కాయిన్ బీచ్ వచ్చింది, కాయిన్ బేస్ అంటే కింది. సో అంటే దీనికి రిలేటెడ్గా ఎన్నో వస్తాయి, బట్ మనకి ఏం కావాలనేది మనం చూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇదేంటంటే ఒక రోబో టైప్ అనమాట. మనము ఏ అని రాయంగానే ఏతోని ఏమేమి స్టార్ట్ అవుతుందో అదంతా రోబోటిక్లో సెటిల్ అయి ఉంటుంది అనమాట. సో ఏ తర్వాత ఏం రాస్తావు, ఏం రాస్తావా, ఏస్ తర్వాత అంటే అవన్నీ అలా రిలేటెడ్గా ఉన్నవన్నీ ఓపెన్ అవుతాయి. బట్ మనకి ఏం కావాలనేది అందుకే పర్టిక్యులర్గా మనం ప్రతి ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఏదైనా చేసేటప్పుడు అడిగి మనము చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా సో మనము ఈ ఎక్స్చేంజెస్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మీ ఎదురుగానే నేను దేన్ని ప్రమోట్ చేయడం కాదు, ఏమంటే జస్ట్ జనరల్గా ఇక్కడ ఎలా ఎక్స్చేంజెస్ యూటిలైజ్ చేస్తామనేది. సో సైన్ అప్ చేయాలా. చూడండి, ఫస్ట్ టైం అయితే ఇలా క్రియేట్ యువర్ అకౌంట్, సో ఈ విధంగా మేము ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సో ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన పేరు, ఓకే, సో లాస్ట్ నేమ్ కూడా మనం రాసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ రిలేటెడ్ ఏంటంటే మనం ఏదైతే అథారిటీ ఏముంటుందని మనం ఆధార్ కార్డు మీద ఉన్న పేరో లేకపోతే పాన్ కార్డు మీద ఉన్న పేరో సో సెటిల్ ఉండాలి, అలాంటి పేరే ఉండాలి. లేకపోతే ఏది పడితే అది రాసి చేస్తే తీసుకుంటా అంటే మేబీ నన్ను అడిగితే తీసుకోదు అనుకుంటాను నేను. ఓకేనా? సో తర్వాత మనము మరి టెన్షన్ పడాల్సి వస్తుంది అనమాట. సో ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోమని చెప్తుంది. సో ఇది నేను డూప్లికేట్గానే క్లియర్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఎందుకంటే మీకు జస్ట్ ఓవరాల్గా చూపించడానికి మాత్రమే ఇది.
చేయడం జరుగుతుంది. మీకు పాస్వర్డ్ అయితే కనబడదు. ఇక్కడ నేను ఏం క్రియేట్ చేస్తున్నాను అనేది ఇది కనపడదు. సో అది మీకు మీరు మీరు అంటే మీకు ఇష్టమైన పాస్వర్డ్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. వేరే వాళ్ళకి చూపించకూడదు. తర్వాత అలా ఇక్కడ పాస్వర్డ్ కనబడదు. నేను ట్రై చేస్తున్నాను 1 minute. సో ఎంత పెద్దగా అంత పెద్దగా పెట్టుకోవచ్చు. బట్ మీకు గుర్తుండేలా పెట్టుకోండి. సో మేడం ఒకవేళ వచ్చినంటే నాకు ఒకసారి మీరు ఎవరైనా చెప్పండి. ఓకేనా? మేడం వస్తే కనుక ఆ తర్వాత నేను మేడంకి ఇచ్చేస్తాను, హ్యాండ్ ఓవర్ చేస్తాను. సో చూడండి ఇక్కడ ఇప్పుడు మీకు ప్లేన్ కనబడుతుంది. బట్ క్రియేట్ అవుతుంది అనమాట అకౌంట్. పాస్వర్డ్ టైప్ చేశాను కదా, అందుకే మీకు కనబడదు అనమాట. చూడండి ఇక్కడ టర్న్ ఆన్ నోటిఫికేషన్ అడుగుతుంది, ఇన్స్టెంట్ నోటిఫికేషన్. సో ఆన్ చేసుకో. సో హు లైక్ టు సెండ్ యువర్ నోటిఫికేషన్. కావాలనుకుంటేనేమో అల్లో, లేకపోతే డోంట్ అల్లో. ఓకే, దెన్ చెక్ మై ఇన్బాక్స్, రీసెంట్ ఈమెయిల్ వెరిఫై. సో ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ కూడా అడుగుతుంది అనమాట. ఓకే, సో చెక్ మై ఇన్బాక్స్ మెయిల్. సో మేబీ ఓకే, చెక్ మై ఇన్బాక్స్ మెయిల్. సో మెయిల్కి వెళ్తే మీకు ఏమంటుందంటే వెరిఫికేషన్ అవసరం దీనికి. వితౌట్ వెరిఫికేషన్ మీకు వాళ్ళు ఇవ్వరనమాట. ఓకేనా? వెరిఫై మెయిల్ అడ్రస్ క్లిక్ చేసావంటే సో ఓపెన్ క్యాన్వాస్. ఓకే, సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఏమడుగుతుంది అంటే ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్ ఇవ్వాల్సిందే, లేకపోతే మనకి మరి నేను ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇండియాది ఇవ్వాలి, బట్ కువైట్ తీసుకుంటా లేదు చూస్తాను. ఓకే, సో సెండ్ ఈమెయిల్ కోడ్ కూడా ఇస్తున్నాను. సో మరి మెయిల్కి ఇక్కడ 431906 431906 ఓకే, కంటిన్యూ. ఓకే, సో దిస్ ఇస్ ద సిటిజన్షిప్ కంటిన్యూ. అంటే ఇక్కడ నేను సిటిజన్షిప్ కంటిన్యూ అనేది అడుగుతుంది అంటే సో మరి దీనికి సంబంధించిన అంటే ఇక్కడ పాస్పోర్ట్ అడగచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా అడగచ్చు. అందుకని చెప్పేసి ఇక్కడ కంటిన్యూ చేస్తే చూద్దాం. నేను ఇది డమ్మీగా తయారు చేస్తున్నాను, బట్ వాట్ ఎవర్ ఇట్ చూద్దాం. సో సిటీ ఆఫ్ బర్త్, తర్వాత కోవిడ్ అని అడుగుతుంది. అంటే సో తీసుకోననే చెప్పినట్టు ఇది నేను చెప్పాలంటే. వేర్ యువర్ బోర్న్ అడుగుతుంది, అవునా? సో సిటీ అడుగుతున్నా. సో ఇది ఇలా ఇవ్వకుండా కరెక్ట్గానే చూద్దాం ఏముంటుందో. ఓకే, సిటీ పేరే పెట్టాను, మళ్ళీ మేబీ తీసుకుంటా లేదా, ఐ డోంట్ నో. అప్లోడ్ యువర్ ఐడి. సో ఇవన్నీ ఉంటాయని సార్. సో ఇవన్నీ ఇప్పుడు ప్రెజెంటేషన్లో, ఎందుకంటే మరి ఇక్కడ ఫోటో అడగచ్చు. మన ఫోటో అంటే మనం తీసిన ఫోటో కాదు, లైవ్లో మనము మన ఫేస్ని ఐడి అడుగుతుంది. తర్వాత ఆధార్ కార్డ్ టైప్ ఏదైనా ఉందా అని అడుగుతుంది. అఫీషియల్గా ఏదైనా మరి నువ్వు కువైట్లో ఉంటున్న కువైట్కి సంబంధించింది ఏమన్నా ఉన్నాయని అడుగుతుంది. అందుకని చెప్పేసి మనము ఇండియాలో కనుక ఇండియా పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, సో నేను బ్యాక్ వెళ్తున్నాను. ఎస్ ఐఎమ్ షూర్ బ్యాక్. ఓకే, సో ఏముంది, సింపుల్గా బ్యాక్ వచ్చేసామంటే ఇది ఐడి ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఓకేనా? సో నేను ఇండియా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇండియా ఇవ్వాలంటే మరి ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి కాల్ చేసి ఇండియా నెంబర్ పెట్టి చేయాలి. బట్ అందుకే నేను బ్యాక్ రావడం జరిగింది. సో ఇవన్నీ ఎక్స్చేంజెస్ అనమాట. సో నేను చూస్తాను రేపు ఇది ఎక్స్చేంజ్ పూర్తి చేసి మీకు అక్కడ ఇది చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో ఈ విధంగా ఇవన్నీ ఎక్స్చేంజెస్ అనమాట. సో ఇలా కాయిన్ బేస్ ఎక్స్చేంజ్ అని, బై బీట్ అని చాలా మంది యూటిలైజ్ చేస్తున్నారు ఆల్రెడీ. కూకాయిన్ అని చెప్పేసి, తర్వాత gate.io. ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. crypto.com కాదు, ఇంకో సో బైనాన్స్ యూఎస్ కూడా ఉందంట. చూడండి ఇక్కడ సన్ క్రిప్టో కూడా ఉంది కదా సార్. మనకు సెర్చ్ చేస్తే వస్తుంది అనుకుంటున్నాను. సన్ క్రిప్టో 1 minute చూద్దాం. సన్ స్క్రిప్టో అనుకుంటా, సన్ క్రిప్టో కాదు, సన్ స్క్రిప్ట్ మేబీ ఉండొచ్చు, అది తర్వాత విషయం. సో వాటిని చూద్దాం తర్వాత. సో ఇలా చాలా ఉన్నవి. సో ఎక్స్చేంజెస్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతివి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు మనం అన్ని క్రిప్టో అంటున్నాము. క్రిప్టోలో కూడా ఎన్ని వేల క్రిప్టోలు ఉన్నాయి సార్? క్రిప్టోలో కూడా ఎన్ని వేలు ఉన్నాయి పైన చూడండి, తెలుస్తా మనకి. కాయిన్ మీదకి వస్తే ఎన్ని వేల క్రిప్టోస్ ఉన్నాయి అనేది కూడా మనకు ఇక్కడ చెప్తుంది.
దగ్గర దగ్గర 25-26,000 క్రిప్టోస్ ఉన్నాయి మనకి ఇక్కడ. నిన్న ఏదో చూశాను, ఈ యొక్క ప్రెడిక్షన్ ఏది చెప్తుంది గూగుల్, ఏది ఈ కాయిన్ ఇన్ని సంవత్సరాల వరకు, అంటే ఈ సంవత్సరం వరకు ఇంత వాల్యూ అవుతుందని. అది జస్ట్ వాళ్ళ ప్రెడిక్షన్ మాత్రమే, అది 100% కాదు. బట్ ఏంటంటే అది ఎక్కడ అనేది నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. నేను మొన్న చూశాను గూగుల్లో. ఠీకే, అది మొన్న సార్ మీరు చూసారు అది? నేను మొన్న చూశాను, మళ్ళీ ఇక్కడ నేను ఇప్పుడు చూద్దామని గుర్తు రావట్లేదు. గూగుల్ వాళ్ళు ప్రెడిక్షన్ చేశారు, అంటే ఈ యొక్క కాయిన్ 2030 వరకు ఎంత అవుతుంది, 2026 వరకు ఎంత అవుతుంది అనేది ఒక ప్రెడిక్షన్ ఉంది ఇందులో. బట్ అది ఎక్కడ అనేది నాకు గుర్తు రావట్లేదు. లేదు ఎస్, సార్, నేనే చూడలేదు సార్, అది చూడలేదు. చూడలేదా? ఓకే ఓకే, నేను రేపే నుండి మళ్ళీ దాన్ని తీసుకొస్తాను. అంటే ఇది కరెక్ట్ కాదు, బట్ ఏంటంటే వాళ్ళ ప్రెడిక్షన్, అంటే ప్రెడిక్షన్ ఏంటి సార్, అంచనా. సో వాళ్ళ అవును. యొక్క అంచనా అన్నమాట. ఆ అంచనా 100% ఉండదు ఇది. ఎందుకంటే కొన్ని అంచనాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు 2030 వరకు, ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనం పీవీసీలో ఉన్నాం కనుక, పీవీసీ 2030 వరకు $20 అవుతుంది అని చెప్పింది అనుకో, అంటే ఇంకా 6 సంవత్సరాలు. బట్ అది 6 నెలల్లో కూడా నీకు $20 అవ్వచ్చు. అలాగని చెప్పి మనం గూగుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అంచనా ఇలా చేశారేంటి అని మనము అనడానికి లేదు. జస్ట్ వాళ్ళ ప్రెడిక్షన్ అంతే. ఆ ప్రెడిక్షన్ ఎలా ఉంటుందంటే, ఈ ఎనలజిస్ట్ ఉంటుంది అనమాట. ఈ లాస్ట్ 1 వీక్ తీసుకుంటారో, మరి వాళ్ళు 1 మంత్ తీసుకుంటారా, లాస్ట్ 3 మంత్ తీసుకుంటారా మనకు తెలీదు. బట్ ఆ విధంగా వాళ్ళు ప్రొడిక్షన్ అనేది చేస్తారు. అందుకని చెప్పేసి అది 100% కాదు. మీరు భయపడద్దు. ఎందుకంటే నేను చూశాను, నేను చూస్తే అందులో దగ్గర దగ్గర మన కాయిన్ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళు ఇచ్చిన టైము కొద్దిగా లేట్గా ఉంది. వాళ్ళకి ఎలా తెలుసు మరి సార్? మరి డాక్టర్ డానేజన్ సార్ చెప్పాడా, లేకపోతే ఈ పీవీసీ వాళ్ళు వాళ్ళకి స్పెషల్, గూగుల్ వాళ్ళకి స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే లేదు. ఇది వీళ్ళ అంచనా. వీళ్ళ అంచనా అంటే ఏంటి? ఇంతకుముందు మనం ఏమనుకున్నాం సార్? ఎగ్జాంపుల్ చెప్పబట్టి మనమే ఉన్నాం కదా సార్ ఇక్కడ. మనము పీవీసీ మెటా పోయిన సంవత్సరం 2వ నెలలో మరి అలా 12, 13 ఇలా ఇలా వెళ్తే మనం ఏమనుకున్నాం సార్? ఇంకొక 1 ఇయర్లో ఇది మరి ఈ లెక్క ప్రకారం అయితే 50 కూడా వెళ్ళొచ్చు, లేదా 20 అయితే ఖచ్చితంగా అవుద్ది అనుకున్నాం లేదు. అంటే దీని అర్థం ఏంటి? ఇది మన ప్రెడిక్షన్, అంటే మన అంచనా. దీని ప్రెడిక్షన్ అని ఇంగ్లీష్లో అంటారు, మనం తెలుగులో అంచనా అన్నమాట, మన అంచనా. సో వాళ్ళు కూడా అదే విధంగా ఈ అంచనా వేసుకుంటారు అంతే. సో దీనికి మనము మరి వర్రీ అవ్వకూడదు, మనము వర్రీ అవ్వద్దు. సో మనకు ఇష్టమైంది అనుకోండి, వేడు కంటిన్యూ, మనం కంటిన్యూ చేయాలి. లేదనుకోండి స్టాప్. ఎందుకంటే మన పైసలు సార్, మనం ఇంకొకరి మాట విని మనం ఎందుకు పెట్టాలి? మన పైసలు అవి మన పైసలు కనుక మన ఇష్టము, మన ఇష్టం ఉంటేనే చేయాలి, లేకపోతే నో. సార్ మీ అందరికీ తెలుసు, ఎప్పుడు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. బట్ ఇది సార్, ఈ యొక్క మీటింగ్ అనేది జనరల్ నాలెడ్జ్ గురించి మాత్రమే. బట్ మనీ పెట్టాలా వద్దా అనేది ఓన్లీ యూ. ఇప్పుడు మన సిస్టంలో మీకు చెప్తాను వినండి. అప్లైన్ అని మనం వింటాము, వినాలి అని. బట్ అంటే ఆ అప్లైన్ కూడా ఏమంటాం మనం దాన్ని? 100% కాదు కదా. 100% అయితే కాదు. తను నీకు అతను సంపాదించుకుంటేనే చెప్తుండేమో కావచ్చు, బట్ అది నీకు కూడా జరగాలని లేదు కదా. ఈవెన్ ఒక విషయం చెప్తాను మీకు సార్. మనం ఇంట్లో ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉంటే, తల్లిదండ్రులు ముగ్గురికి సేమ్ నాలెడ్జ్ ఇస్తారంటే ముగ్గురిని ఒకే రకంగా చూస్తారు. వీడు బాగుండాలి, చిన్నోడు బాగుండాలి, నడిపోడు బాగుండాలి, పెద్దోడు బాగుండాలి, అందరు ముగ్గురు బాగుండాలనే కోరుకుంటారు. బట్ వాళ్ళకి సేమ్ సంపాదించుకుంటారు, వాళ్ళు సేమ్ మైండ్ వస్తుందా వాళ్ళకి? సేమ్ ప్రతి ఒక్కటి జరుగుతుందా సార్? నో. సో అలాంటప్పుడు మనం ఏదో మీటింగ్కి వెళ్ళి అక్కడ మాటలు విని, లేదా మన అప్లైన్ మాటలు విని మంచి అయితేనేమో సార్ సూపర్ సార్, వెరీ గుడ్ సార్, వండర్ సార్, బట్ జరగకపోతే దట్స్ అ వేస్ట్ గాయ్స్, చీటర్ గాయ్స్ అంటామానమా? సో దట్స్ వై మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, వినండి, నాలెడ్జ్ తీసుకోండి ఇక్కడ అంతే. నాలెడ్జ్ తీసుకున్నంత వరకే మన పని. సో డబ్బులు పెట్టేటప్పుడు మన జేబులోకి వెళ్ళి మనం డబ్బులు పెడుతున్నాము అంటే, సో ఖచ్చితంగా 1కి 100 సార్లు ఆలోచించి, లాభం వచ్చినా
దీనికి నేనే జిమ్మదారి. అంటే జిమ్మదారి అంటే ఏమంటారు సార్ దాన్ని తెలుగులో? సార్ జిమ్మదారి అంటే ఏంటి సార్? జిమ్మదారి ఏమంటారు? నేనే నాదే బాధ్యత నా బాధ్యత నాదే నాదే బాధ్యత. నా బాధ్యత. ఇది లాస్ అయినా నా బాధ్యతే, లాభం వచ్చినా నేనే బాధ్యుణ్ణి అనుకున్నప్పుడు మాత్రమే మీరు అలా పెట్టండి. అంతేగాని రాజేష్ సార్ చెప్పారు, లేకపోతే ఇప్పుడు వచ్చిన భోగా శ్రీనివాస్ సార్ చెప్పారు, లేకపోతే ఇక్కడ ఉన్న ఇంకో లీడర్ చెప్పారు, లేకపోతే నేను మీటింగ్లో విన్నాను, లేకపోతే ఇంకొకరు నో నో నో. ఎవరి మీద మనము నమ్మడానికి లేదు ఈ రోజులలో. ఈ రోజులలో సరే ఎప్పుడును సో అందుకని చెప్పేసి విని నీకు ఏదనిపిస్తే అది చెయ్యి, అంతే. ఇక్కడ వేరే లీడర్స్ వస్తారు, నేనే అంటున్నప్పుడు సార్ పీవీసీ మీటర్ సూపర్, వైరస్ వేరే దగ్గరికి వెళ్ళకూడదు, అది నా ఇంటెన్షన్. నేను అలా చేస్తున్నాక నా ఇంటెన్షన్ అది. అఫ్ కోర్స్ నేను చేసినా కూడా బట్ లాస్ అయినా అందులో. అఫ్ కోర్స్ వేరే వాళ్ళు చేశారు, వాళ్ళు లాభపడ్డారు, వాళ్ళకి ఏమనిపిస్తుంది, సార్ ఇలా చెప్తున్నాడు అనిపిస్తుంది. అంటే ఇట్లా ఒకరి విధంగా ఒకరి ఉంటుంది. బట్ ఏంటంటే ఫైనల్లీ నువ్వే బాధ్యుడివి, నువ్వే జిమ్మదారి. ఇవి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం అనమాట. డోంట్ ఎవరిని చేయొద్దు. ఏమంటే నో బిలీవ్ చేయొద్దు. ఓకేనా? సో అది నీ ఇష్టం. బిలీవ్ చేసి మనీ పెట్టదు, అంటే మనీ విషయంలో చెప్తున్నాను నేను బిలీవ్ చేయొద్దు అనేది. సో అలా చేయకపోతే మనం ఇక్కడ ఈ సొసైటీలో మనం నడవలేము అలాగని చెప్పేసి. బట్ ఏంటంటే డబ్బుల విషయం లోపల మెయిన్ ఏంటంటే ఇది డబ్బులతో కూడుకున్న పని. ఈవెన్ నువ్వు 1000 రూపాయలు పెట్టుకున్నా కూడా, లేదా 2000 పెట్టినా కూడా, 100 రూపాయలు పెట్టినా కూడా అది మనీ. వీళ్ళిచ్చేది ఇక్కడ మనకు నాలెడ్జ్ మాత్రమే. చూడండి, ఇప్పుడు మనం ఎన్నో ఎక్స్చేంజ్ల గురించి మాట్లాడుతున్నాం. దేనికి అవసరం సార్ ఇది? ఒక మాట చెప్పాలంటే మనం ఎక్కడ మనం పీవీసీలో ఉన్నాం. సో మనం పీవీసీ గురించి మాట్లాడుకోవాలి. బట్ మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం? ఎక్స్చేంజెస్ గురించి మాట్లాడుతున్నాం. సో బట్ రిలేటెడ్, ఇది దానికి రిలేటెడ్ అనమాట. ఇది రిలేటెడ్ కనుక మనం మాట్లాడుకుంటున్నాము. సో మనం ఇప్పుడు పాన్ కేక్ స్వాప్ అని చేస్తున్నాం. అది ఏమంటారు సార్ దాన్ని? సార్ ఏంటి సార్, అది ఎక్స్చేంజ్ కదా? పాన్ కేక్ స్వాప్ అనేది కూడా ఎక్స్చేంజెస్ కదా? అవును సార్. డీసెంట్రలైజ్డ్. ఎస్, అది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, ఇవేమో సెంట్రలైజ్డ్. సో అట్లా. సో అది కూడా ఎక్స్చేంజ్ అనమాట. సో ఎక్స్చేంజ్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే రిలేటెడ్ అనమాట. సో మనకు ఇది కూడా నాలెడ్జ్, అంటే ఈ నాలెడ్జ్ మనకి అవసరం అనమాట. అందుకు ఈ రిలేటెడ్ తీసుకున్నాం మనం. లేకపోతే ఒక్కొక్కరు మనం అనుకోవచ్చు కదా సార్, మనం ఈ మీటింగ్లో ఉన్నాం, మనము ఎక్స్చేంజ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం. అది కాకుండా ఒక పేరు చెప్పాను, బైనాన్స్ అన్నాను, కాయిన్ బేస్ అన్నాను, ఓకేఎక్స్ అన్నాను. అంటే ఇలా వీటిని నేను ప్రమోట్ చేసినట్టు కాదు. అంటే ప్రమోట్ అంటే మీకు అర్థమైందా సార్? మీరు ఇదే చేసుకోండి అని కాదు. సో నేను చెప్పేది ఓన్లీ పీవీసీ, బట్ అదర్ థింగ్స్ ఆల్సో నాలెడ్జ్ అనమాట. వేరే ఏది మాట్లాడినా కూడా నాలెడ్జ్ గురించి, నాలెడ్జ్ పర్పస్ ఓన్లీ. ఈ పీవీసీ గురించి కూడా ఇంత చెప్పినా కూడా తుది నిర్ణయం నీదే, ఆఖరి నిర్ణయం నీదే. పీవీసీ గురించి కూడా తుది నిర్ణయం నీదే. ఇక్కడ మేము ఎందుకు చెప్తాము అంటే, వేరే దానికి అటాక్ అవ్వకండి, వైరస్ అటాక్ కాకుండా ఎందుకు చెప్తామంటే, మా దగ్గరికి వచ్చి ఇక్కడ ఉండి మాకు కాల్ చేసావు, లేకపోతే మా ఇక్కడ కూడా ఈ గ్రూప్లో లైవ్లో కూడా వచ్చి సార్ ఒకసారి ఇలా చెప్పారు సార్, ఇది చేయమన్నారు, చేశాము అని మమ్మల్ని అడుగుతున్నారు మీరు. అందుకు మీరు అలా అటాక్ అవ్వకండి, వైరస్కు అటాక్ అవ్వకండి, ఎలా ఉండాలా అని మేము చెప్తున్నాం, అంతే తప్ప ఇక్కడ తెల్లారి చేసుకో. సో నేను మేము వచ్చి నిన్ననే చెప్పాను కదా సార్, మళ్ళీ చేసామని చెప్పేసి మరి ఖచ్చితంగా మిమ్మల్ని మేము అడుగుతామా అంటే నో. అది నీ ఇష్టం, నీ డబ్బు, నీ మనీ, నీ మైండ్, నీ ఇష్టం. ఎవరు బదులు సార్? నీ ఇష్టం, చేసుకో. ఇక్కడ విను ఓకే, వీళ్ళు అలా చెప్తారులే అనుకో, నీ పని నువ్వు చేసుకో. సో అంటే మేము చెప్పేది ఎందుకంటే, ఒక్కొక్కసారి సరే ఇక్కడ మీరు పీవీసీ తప్ప వేరే చేసుకోకద్దని అని చెప్పేసి మేము పీవీసీ చేసుకున్నాము, మరి నాకు లాస్ వచ్చింది ఎలా అని మీరు రేపు పొద్దున మమ్మల్ని అనకూడదు అన్న ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నాం. మేము లాస్ ఎలా వస్తుంది సార్? క్రిప్టో అన్నప్పుడు లాస్ వస్తుంది, లాభం వస్తుంది, ప్రతిదీ. పీవీసీ కాదు, ఏదైనా కూడా లాస్ ఉంటుంది, లాభం ఉంటుంది. బట్ ఎలా చేయాలా, ఎలా చేసుకోవాలి అనేది సో మనము ఆలోచించి చేసుకోవాలి. ఆలోచించి, ఇప్పుడు చూడండి చాలా మంది పీవీసీలు కొనుక్కొని పెట్టుకున్నారు. సో రేటు తగ్గినప్పుడు వాటిని యూఎస్డి మారుతున్నారు,
మళ్ళీ పెరిగినప్పుడు రేట్ తగ్గినప్పుడేమో యూఎస్డి పెట్టి పీవీసీ కొంటున్నారు. రేట్ పెరిగినప్పుడు దాన్ని పీవీసీని యూఎస్డిగా మారుస్తున్నారు. అంటే దిస్ ద నాలెడ్జ్. అంటే తను నాలెడ్జ్ తీసుకున్నాడు అని అర్థం. సార్ మరి మేము చెప్పినాం కదా, మేము చెప్పినప్పుడు మీరు చేసుకున్నారు. మొన్న 200 యూఎస్డి సంపాదించారు, మొన్న 100 యూఎస్డి సంపాదించారు, మొన్న 50 సంపాదించారు. మళ్ళీ నువ్వు అది చెప్తున్నావు, ఇక్కడ మీరు చెప్తేనే చేసుకున్నామని. మరి ఒక 50 యూఎస్డి నాకు పంపించండి అని మేము అన్నామా? అంటే కూడా మీరు పంపిస్తారా? పంపించకూడదు. మేము అనము, అన్నా కూడా పంపించకూడదు. 100%. ఈవెన్ $1, ఈవెన్ ₹1, ఈవెన్ ఒక పైసా. మేము చెప్పేది ఏంటంటే జస్ట్ టేక్ ఇట్ నాలెడ్జ్, అర్న్. అంటే నాలెడ్జ్ తీసుకో, సంపాదించుకో నీకే. రేపు పొద్దున ₹10 లాస్ వచ్చింది, అది నువ్వే బాధ్యుడివి. రేపు ₹1000 లాభం వచ్చింది, నీకే. ఎవ్రీథింగ్ నీ ఫ్యామిలీకి కర్మానుసారం మొత్తం నీదే బాధ్యత. ఏదైనా నీదే, మొత్తం నువ్వే. కథ, కర్మ, క్రియ ప్రతిదీ నువ్వే. టేక్ ఇట్ హియర్ నాలెడ్జ్ ఓన్లీ. ఇక్కడ నుంచి ఓన్లీ జస్ట్ నాలెడ్జ్ తీసుకోండి. నాలెడ్జ్. ఓకే. సో ఎందుకంటే ఇలా మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకొకరికి వెళ్ళినప్పుడు కూడా ఆ మీటింగ్కి వెళ్తే మనకి వాళ్ళు డబ్బులు పెట్టి పాడు చేయకండి, కానీ మీ ఇష్టంతో పెట్టుకోండి, లేకపోతే లేదు. నాలెడ్జ్ ఇస్తున్నారు అని చెప్పేసి నువ్వు మాట్లాడగలగాలి. అక్కడికి వెళ్తే వేరే మీటింగ్కి వెళ్ళినా ఎవరన్నా నీకు అలా ఇలా చెప్పినా కూడా సో ఈ విధంగా మాట్లాడగలగాలి. ఆ విధంగా తయారవ్వండి, అంతే. ఇక్కడ మీకు ఎవరైనా ఈ మీటింగ్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు పర్సనల్గా కాల్ చేసి మిమ్మల్ని డబ్బులు అడిగారా? అడిగితే డైరెక్ట్ ఇక్కడ చెప్పండి, వేరే మీటింగ్లో చెప్పకూడదు. ఇక్కడ చెప్పండి, వీఆర్ టేకింగ్ యాక్షన్, మేము యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ ఏంటంటే వాళ్ళకి కొడతాం, పోయి మరోసారి మీటింగ్ రాకుండా ఎత్తాం, అంతే. అంతే కదా సార్? మొన్న 3 రోజుల క్రితం ఒక మీటింగ్లోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన వాళ్ళే, ఆ మీటింగ్లో వాళ్ళే వీళ్ళందరూ మరి పీవీసీ ఇలా చేసుకోండి అని చెప్పేసి అనే ఒక చెడు మాట వచ్చింది సార్. అది చెప్పాను ఇక్కడ పూర్తిగా అలా వచ్చింది. బట్ అక్కడ నేను మాట్లాడను కూడా. సో అందుకే ఇక్కడ మీ అందరికి చెప్తున్నాను సార్. సో ఏ స్వార్థం లేకుండా మీరు నాలెడ్జ్ ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకపోతే మనం సైలెన్స్గా మీటింగ్ వినండి, అంతే తప్ప డోంట్ టేక్ ఎనీథింగ్. సో జస్ట్ నాలెడ్జ్ అనమాట. మనకు అవగాహన ప్రోగ్రామ్ అని మీకు చెప్పాం. అవగాహన ప్రోగ్రామ్ ప్రెడిక్షన్ గురించి కూడా చెప్పాను. ఏమని? సో మనం ఏమనుకున్నాం సార్, మనం అనుకున్న మాట చెప్తాను పట్టినండి ఇక్కడ. సో ఎప్పుడైతే అప్పుడు మనకు 10, 11 పీవీసీ మీటర్ వాల్యూ ఎలాగైతే 10, 11, 12, 13, 75 వరకు వెళ్ళిందో అప్పుడు మనం ఏమనుకున్నాం, సో ఇక ఇది ఒక లెవెల్కి వెళ్తుంది, అంటే 50 వరకు కూడా వెళ్ళిన మరి వెళ్ళొచ్చు, ఆశ్చర్యం లేదు అని అనుకున్నమాట మనం వాస్తవము. ఓకే. సో అది మరి మనం అనుకున్నామని చెప్పేసి కాలేదు అని అంటే, మీరే చెప్పారు అని అంటే దానికి మరి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. దట్ ఇస్ ద ప్రెడిక్షన్, అంచనా. మరి ఈ ప్రైస్ తగ్గిన తర్వాత కూడా మరి ఎలా సంపాదించుకోవాలనే ఆలోచన కూడా ఇచ్చాం మనం. దీన్ని కూడా ఫాలో చేయి. అది ఫాలో చేసితే, ఒకవేళ అది నువ్వు ఫాలో చేసినట్టయితే ఇప్పుడు నీకు ఖరాబ్ అనిపిస్తే మేము ఇప్పుడు ఇది కూడా ఫాలో చేయి. ఇప్పుడు కూడా నీకు సంపాదించుకునే అవకాశాన్ని ఇచ్చింది సిస్టమ్. ఇంత తక్కువ రేట్లో కూడా ఎందుకు సంపాదించుకోవట్లేదు మరి? అప్పుడు నువ్వు అలా చెప్పావు అన్నావు కదా. సో మరి మేము కాలానికి అనుగుణంగా మేము మారుతూ వచ్చి ఇప్పుడు తక్కువ ఉంది కదా, ఇప్పుడు కూడా నువ్వు అర్నే చేసుకోవచ్చు రోజు అనేది కూడా మేము ఇక్కడ ఇస్తున్నాం. సో దీన్ని కూడా ఫాలో చేయి. బట్ ఓన్లీ 1 day, 2 day, లేకపోతే 1 month, లేకపోతే 2 months, 3 months ఓన్లీ నువ్వు మీటింగ్ అటెండ్ అయ్యి అప్పుడు నేను విన్నాను, ఆ మాటలతోనే నేను చేశాను అని అంటే ఇలాగా. ఇది వ్యాపారం. వ్యాపారం అంటే సార్ ఎస్ సార్. ఓకే. సో 2 minutes లో మీకు మైక్ ఇంట్రొడ్యూస్ చేస్తాను. 1 minute మేడం. సో ఇది మన వ్యాపారం. సో మనం వ్యాపారంలో
అలర్ట్గా ఉండాలా. అలర్ట్ అలర్ట్ అంటే ఎలాగా? ఒకవేళ మనము సూపర్ మార్కెట్ లేకపోతే జనరల్ స్టోర్ పెట్టుకుంటే ఒక్కరోజు 1 గంట స్వెటర్ మూసుకున్నా పర్వాలేదు. అంటే మనకు పని ఉండి స్వెటర్ క్లోజ్ చేసి లాక్ చేసుకుని వెళ్ళినా పర్వాలేదు. కానీ ఈ రోజులలో అలా కూడా వెళ్ళట్లేదు. బట్ ఇక్కడ ఆ 1 అవర్ కూడా ప్రాబ్లమే. ఇక్కడ మనము దీన్ని అలర్ట్గా లేకపోతే ఇవన్నీ నేర్పాం కదా సార్. మరి ఎందుకు మరి ఇవన్నీ మాట్లాడలేదు మీరు? ఇవన్నీ నేర్చుకోలేదు ఎందుకు? నేను చెప్పాం ఈ వీటిల్లో ఈ యొక్క బిజినెస్లో, ఈ యొక్క వ్యాపారంలో సో మనము నార్మల్గా మన సూపర్ మార్కెట్ లేకపోతే మన ఇంకా వేరే వేరే ఏదైతే ఉందో అవి ఒక్కొక్క రోజు వేసిన పర్వాలేదు. బట్ ఇక్కడ ఆ ఒక్కరోజు కాదు సార్, 1 మినిట్ కూడా ఇక్కడ నువ్వు అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. ఏ మినిట్లో ఏం జరుగుతుందో తెలీదు. సో అందుకని అవి కూడా చెప్పాం. సో వాటిని నువ్వు ఫాలో చేయట్లేదు. బట్ నువ్వు ఫాలో ఏం చేస్తున్నావు అంటే, ఎప్పుడైతే మేము ఒక రేటు 12, 11 అట్లా వచ్చినప్పుడు మేబీ అవ్వచ్చు సార్, $50 కూడా వెళ్ళే అవకాశం ఉంది, మాకు అలా అనిపిస్తుంది అని అన్నాం. మేము కరెక్ట్, వాస్తవమే అన్నాం. సో దాని అంచనా అప్పుడు అలా ఉంది అంచనా. సో ఎప్పుడైతే తగ్గిందో అలా కాదు సార్, ఇప్పుడు ఇలా సంపాదించుకోవాలా. సో కాలానికి అనుగుణంగా మారుతున్నాం. అప్డేట్ అవ్వు. నువ్వు అప్డేట్ లేవు, దానికి మనం ఏం చేస్తాం? ఓకే, సో నువ్వు అప్డేట్ కావాలా ఏంటి అంటే ఇప్పుడు రాబోయే ప్లాన్ విను, అప్పుడు మీకు అర్థమవుద్ది అన్ని విషయాలు. సో మరి థ్యాంక్ యూ ఇప్పటిదాకా మరి మన లీడర్స్ అందరూ మీరు సైలెన్స్గా విన్నందుకు. సో ఇక మరి రాబోయే సెషన్ మనకి మంచి ప్లాను. సో ప్రతి ఒక్కరి యొక్క ప్లాన్ని మంచి మనస్సుతో వినండి. సో 100% వీ హ్యావ్ టు డూ సక్సెస్. సో బట్ సింపుల్గా ఏదో వాళ్ళు చెప్తారులే వింటాంలే అంటే, ఇందాక నేను ఏం చెప్పాను కథ, ఇదంతా జరిగిందంతా రియాలిటీ చెప్పాను కదా, అలా జరుగుద్ది. మరి ఒకటి విని ఒకటి వినకపోతే ప్రాబ్లం అవుతుంది సార్. సో అందుకని చెప్పేసి సో ఇక నేను సార్ మళ్ళీ మేడంకి వెల్కమ్ చెప్తాను. సో మీరందరూ కూడా వెల్కమ్ చెప్పండి. సో వెల్కమ్, మోస్ట్ వెల్కమ్ మేడం. వెల్కమ్ మ్యామ్. మనకి మేడం థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. थैंक यू वेरी मच बहुत बहुत धन्यवाद सर, धन्यवाद వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, పీవీసీ మెటా లర్న్ టీచ్ అండ్ ఎర్న్ కువైట్ టీమ్కి గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇంతకుముందు ఒక మీటింగ్లో మన రాజేష్ సార్ కూడా వస్తారు, హై10 టీంలో. మరి రమేష్ సార్ కూడా ఉన్నారు. ఇంతకుముందు నేను ఉన్నాను అందులో. సార్ టోకెన్ ఫార్మింగ్ ఎంత తెలుసా సార్? 6 lakhs USDT టోకెన్ ఫార్మ్. 6 lakhs ఇంటూ 96, 5 కోట్ల రూపాయల టోకెన్ ఫార్మింగ్ సార్. 5,40,00,000 రూపాయల. ఎవరో కాదు సార్, MGRD గ్రూప్ సార్ పేరు అంకిత్ ఉపాధ్యాయ్. మీరు కూడా ఎన్నోసార్లు విన్నారు సార్. ఎస్ సార్. చూడండి సార్, ఇప్పుడు మీరు చెప్పింది అబ్సల్యూట్లీ అన్నీ కరెక్ట్, ఖచ్చితంగా కరెక్ట్. అబ్సల్యూట్లీ కరెక్ట్ అని ఎందుకంటామంటే సార్, ఖచ్చితంగా కరెక్ట్. మార్నింగ్ మన రాధాకృష్ణ సార్ చెప్పారు అబ్సల్యూట్లీ కరెక్ట్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ అని. ఖచ్చితమైన మన హక్కులు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రొలాంగ్ చేయలేను నేను, మనం ప్లాన్కి వెళ్దాము. ఒకటి ప్రిడిక్షన్ పైన ఒక 2 minutes చెప్పేసి నేను ప్లాన్ స్టార్ట్ చేసేస్తాను సార్. అంచనా అన్నారు ఇప్పుడు. సార్ ఏదైనా అంచనా వేసి ముందుకెళ్తాం కదా సార్. ఇప్పుడు ఒక స్కూల్ స్టార్ట్ చేయాలి అంటే సార్, ఫస్ట్ మనం గవర్నమెంట్కి ఫైల్ చేయాలి. ఒక స్కూల్లో ఎన్ని క్లాసెస్ ఉండాలి, ఎన్ని వాష్రూమ్స్ ఉండాలి, ప్రహరీ గోడ ఎంత ఉండాలి, ఎంత కాంపౌండింగ్ ఉంది, వాష్రూమ్స్ స్కూల్కి ఎంత దూరంలో ఉన్నాయి, నర్సరీ టు 10th క్లాస్ అయితే ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి, నర్సరీ టు 7th క్లాస్ అయితే ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, ఎంతమంది టీచర్స్ ఉన్నారు, స్టాఫ్ ఎంత ఉంది, తర్వాత బెంచెస్, లైబ్రరీ, తర్వాత ఒకవేళ హాస్టల్ అయితే దానికి సంబంధించిన ఫెసిలిటీ, ఇవన్నీ ఒక ప్రిడిక్షన్ చేసి ఆ గవర్నమెంట్కి ఫైల్ చేస్తే, ఆ ఫైల్ మనకి యాక్సెప్ట్ అయితే అప్పుడు మనకి స్కూల్ పర్మిషన్ రికగ్నైజ్డ్ కావడానికి, ప్రభుత్వామోదితం కావడానికి మనకు పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇక్కడ ఫస్ట్ డిఓ ఆఫీస్ నుండి
తర్వాత బోర్డ్ ఆఫ్ సెకండరీ నుండి మనకు పర్మిషన్ వస్తే అప్పుడు అక్కడ స్కూల్ అనేది స్థాపించడం జరుగుతుంది. 1 ఇయరే, ఫస్ట్ 1 ఇయరే సార్. ఆ 1 ఇయర్ కంటిన్యూగా కరెక్ట్గా పర్టికులర్గా ఉందా చూస్తుంది గవర్నమెంట్. దెన్ ఆఫ్టర్ తర్వాత సార్ 5 ఇయర్స్కి రికగ్నైజేషన్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఆమోదితమని మళ్ళీ 5 సంవత్సరాలకి 1 ఇయర్ తర్వాత 5 సంవత్సరాలకి ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తుంది. అంచనా సార్, ప్రిడిక్షన్, ఇదంతా ప్రిడిక్షన్. కాబట్టి సార్ ఒకరి నుండి ఒక మాట వస్తే అదే పట్టించుకోవడం వదిలేసేయాలి సార్ మనము. కాబట్టి మన సార్లు, మన ఎక్స్పర్ట్స్ ఉన్నారు సార్, ఎక్స్పర్ట్స్. అది వయసుతోని సంబంధం లేదు సార్, ఏజ్ మనకు సంబంధం లేదు. ఎక్స్పర్ట్స్, అనుభవజ్ఞులు ఉన్నారు. కాబట్టి వాళ్ళతోని మనకు నాలెడ్జ్ ఎంత కావాలి అంటే అంత మనం నేర్చుకోవాలి అంటే సార్ మీటింగ్లో ఉండాలి, వినాలి, నేర్చుకుంటూ షేరింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతే సార్. థ్యాంక్ యూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు రాజేష్ సార్. మరియు 10 to 10:30 వరకు మీరు నా కోసం, నా ప్లాన్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి సార్ ఎన్ని టైమ్స్ థ్యాంక్ యూ చెప్పినా తక్కువనే ఉంది. మరియు ఈ మీటింగ్స్ చూడండి, కువైట్ టీమ్ 5 ఇయర్స్ నుండి ఉంది. 1.5 ఇయర్ నుండి ఎప్పుడైతే 28 జూలై పీవీసీ మెటా స్టార్ట్ అయిందో అప్పటి నుండి మన రిచ్ భారత్ నాన్ స్టాప్గా కంటిన్యూ నడుస్తుంది. ఎందుకు సార్? మన పీవీసీ మెటా పైన ఉన్నటువంటి మన సిస్టమ్ పైన మనకు నమ్మకం. డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ ఎక్కడున్నారో నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ సార్ మన సిస్టమ్ది మనది కాబట్టి మన దానిపైన మనకు నమ్మకం ఉంటేనే సార్ ఎన్ని ఇయర్స్ అయినా ఏకధాటిగా మనం ముందుకెళ్ళవచ్చు సార్. అది టోకెన్ ఫార్మింగ్ కావచ్చు, అది సీడ్ ఫండింగ్ కావచ్చు, హిమాలయాన్ని తాకే అంతా కూడా కావచ్చు సార్. అంతా కూడా మనము సాధించవచ్చు పీవీసీ మెటాలో అని నేను గట్టిగా చెప్పగలను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ అండ్ కువైట్ టీమ్కి కూడా, మరియు శంకర్ సార్, రాజేష్ సార్, నాకు సపోర్ట్ ఉంటున్న ప్రతి ఒక్కరికి, వీరాంజనేయులు సార్, రమేష్ సార్, తర్వాత మన హనుమంతులు సార్ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సార్ మాటలు కూడా. తర్వాత రాజమల్ల వెంకటేష్ సార్, మన సుజాత మేడం, రాధాకృష్ణ సార్, ఏకే ప్రసాద్ సార్, సారీ అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. ప్రతి ఒక్కరి ద్వారా జ్ఞానం లభిస్తుంది సార్. కాబట్టి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లాన్లోకి వెళ్దాము సార్. వెన్నెముక సార్, మన ఈ డిజిటల్ కరెన్సీ ద్వారా మన డిజిటల్ వ్యవసాయం చేస్తున్నాం సార్, నెట్వర్క్ వ్యవసాయం చేస్తున్నాం. కాబట్టి ఇది మనకు ఒక ఫిజికలీ వ్యవసాయం కాకుండా సార్ డిజిటలీ వ్యవసాయం సార్ మనము చేసేది. ఒక్క నిమిషం, ఇంతకుముందు ఒకటి కొత్తది చేశారు సార్, నాకు కొంచెం మార్పులు చేర్పులు చేశాను అని, అదే చేద్దాము ఫాస్ట్గా. ఒక 20 minutesలో కంప్లీట్ చేసేస్తాను. థ్యాంక్ యూ. చూడండి సార్ ఎంత చక్కగా, వెల్కమ్ బ్యాక్ పీవీసీ మెటా ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ అంటే సార్ మనం ఆల్రెడీ ఉన్నాము కాబట్టి మళ్ళీ మనం అందులో సుస్వాగతం చెప్పుకుంటున్నాం మన ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకు సార్? మన పర్లివైన్ సిస్టమ్ పైన ఉన్నటువంటి అది అభిమానము, అదొక్కటే సార్ అభిమానం. ఇది మనది, మన పర్లివైన్ సిస్టమ్ నుండే మన పీవీసీ మెటా వచ్చింది కాబట్టి అక్కడ వెల్కమ్ బ్యాక్ చెప్పాల్సి వచ్చింది. సార్ వాళ్ళు ప్లాన్ ఎలా తయారు చేస్తూ ఉంటారో, ఎన్ని 3-4 ప్లాన్లు చెప్తున్నాను నేను. ఇంగ్లీష్ సార్ది చెప్తున్నాను, డాక్టర్ ఇంగ్లీష్ సార్ది, ఇంకొక 2-3 ఉన్నాయి. వాళ్ళ మైండ్ ఎంత యూజ్ చేస్తే ఎన్ని రకాలుగా రావాలి సార్. వాళ్ళకి కూడా హైట్స్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్న వారికి, నేర్చుకుంటున్న వారికి, మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, మనం అందరం కలిసి ఎన్ని టైమ్స్ థ్యాంక్ యూ చెప్పినా తక్కువనే సార్. ఎందుకంటే సార్ మనకు ఒక నాలెడ్జ్, ఒక గ్రిప్ అనేది తీసుకొచ్చింది మన పీవీసీ మెటా. ఒక గ్రిప్ ఎలా సార్? గోల్, ప్లాన్, యాక్షన్. ఇప్పుడు నేను చెప్పేది అదే సార్, గోల్, ప్లాన్, యాక్షన్. లక్ష్యంతో, ప్రణాళికతో, క్రియాశీలకంగా ముందుకెళ్ళగలుగుతాము ఈ పీడిఎఫ్, ఈ ప్లాన్ ద్వారా. అయితే చూడండి సార్,
2015 నుండే మన పార్లమెంట్ సిస్టమ్ స్టార్ట్ అయింది, 2018లో మన భారతదేశానికి వచ్చింది అని అందరికీ తెలిసిన విషయం. బట్ పీవీసీ మెటా వచ్చింది సార్ 2022 జూలై 28. సార్ 25, 26, 27, 28లో వచ్చేది అని విన్నాను నేను. ఇంకొక 5 years తర్వాతనో 2 years తర్వాతనో వచ్చే ప్లానే మన పీవీసీ మెటా ప్లాన్ 2 years ముందే తీసుకురావడం జరిగింది. విజనరీ ప్లానింగ్ ద్వారా, విజనరీ భవిష్యత్తు ప్రణాళిక ఉండడం వల్ల ఇది జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే సార్ ఇక్కడ చూడండి, మనం తీసుకునేటువంటి ఎన్ని యూఎస్డిటీ అయినా సరే సార్, టోకెన్ ఫార్మింగ్లో చూడండి సార్, ఎన్ని యూఎస్డిటీస్ అయినా సరే అది 50 యూఎస్డిటీ నుండి స్టార్ట్ అవుతుంది టోకెన్ ఫార్మింగ్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ 50 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ మనం స్టార్ట్ చేసినట్లయితే సార్, ఇక్కడ ఏంటిది సార్, మనకు వచ్చేది ప్రతిరోజు వచ్చేది సార్, రూపాయలలో ఇచ్చాడు 0.25% అంటే పావుల శాతంతో ప్రతిరోజు వచ్చేది 11.5 రూపాయలు సార్. నాట్ యూఎస్డిటీ, ఇక్కడ 11.5 రూపాయలు వస్తాయి మనకి, ప్రతిరోజు వస్తాయి సార్ 50 యూఎస్డిటీతో స్టార్ట్ చేసినట్లయితే. అయితే ఇక్కడ 5గురు, ఈ 50 యూఎస్డిటీతోనే మనము చేయాలి, నేను చేయాలి, నాతో పాటు 5గురికి సహాయం చేయాలని ఆలోచన నాకు ఉన్నట్లయితే నేను కూడా వారితో 50 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేయించడానికి వాళ్ళకి నా ప్లాన్ గురించి, నా సిస్టమ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళను నేను తీసుకురావాలి టోకెన్ ఫార్మింగ్కి. అప్పుడు సార్ ఆ 5గురి కూడా ఎన్ని యూఎస్డిటీస్ ఇక్కడ చూడండి, 50 యూఎస్డిటీయే. ఇక్కడ 5 రెఫరల్, 5 డైరెక్ట్ రెఫరల్ ప్లస్ సెల్ఫ్ ఫార్మింగ్ ఇన్కమ్ ఎంత ఉంది చూడండి సార్, 2.5 రూపాయలు ప్రతి ఒక్కరి నుండి ఇంటూ 5, అంటే వారి నుండి రాదు, మనకు సిస్టమ్ ద్వారానే ఇస్తుంది, వాళ్ళని జాయిన్ చేసినందుకు ఇవ్వట్లేదు. అది కొన్ని నేను మాటల్లో మిస్టేక్ చెప్తే గమనించండి, నాకు పాయింట్అవుట్ చేయండి, గైడ్ చేయండి, రమేష్ సార్, శంకర్ సార్, రాజేష్ సార్, ఎవరైనా సరే. అయితే ఇక్కడ మనకు సిస్టమ్ నుండి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ నుండి పార్లమెంట్ సిస్టమ్ లాగా ఇక్కడ లేదు. చూడండి సార్, అయితే ఈ 5గురిని జాయిన్ చేయడం వల్ల మనకు సిస్టమ్ ద్వారా వచ్చేది 11.5 రూపాయలు సార్. చూడండి, ఈ 11.5 రూపాయలు ప్లస్ 11.5 ఎక్కడి సార్, నాకు వచ్చేది నాది ప్లస్ నా టీమ్ది సెల్ఫ్ ఇన్కమ్ అండ్ రెఫరల్ ఇన్కమ్ రెండు కలిపేసి సార్ ప్రతిరోజు 22.5 రూపాయలు సిస్టమ్ ఇస్తుంది. ఇంటూ 30 రోజులు చూడండి సార్, ఒక నెల యొక్క ఇన్కమ్ 675 రూపాయలు వస్తాయి 50 యూఎస్డిటీతో రీటోకెన్ ఫార్మింగ్ కాంపౌండింగ్ సిస్టమ్ని అప్లై చేసినట్లయితే. ఓకే సార్, నెక్స్ట్ రెండవది చూడండి సార్, 100 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి, నేను చేయాలి, నాతో పాటు 5గురితో చేయించాలి నేను. అప్పుడు సార్ చూడండి సార్, డైరెక్ట్ రెఫరల్ ప్లస్ 5 డైరెక్ట్ మెంబర్స్ ప్లస్ సెల్ఫ్ ఫార్మింగ్ ఇన్కమ్. ఇక్కడ చూడండి సార్, ఈ 5గురిని జాయిన్ చేయడం వల్ల టోకెన్ ఫార్మింగ్లోకి మనకు 4.5 యూఎస్డిటీ ఇస్తుంది సిస్టమ్ ఇంటూ 5గురు. ఓకేనా సార్, తర్వాత మనకు ఇస్తుంది 22.5 రూపాయలు సార్. 22.5 రూపాయలు టీం ద్వారా ఇస్తుంది, 22.5 రూపాయలు నా సెల్ఫ్ ఇన్కమ్ ఇస్తుంది నాకు సిస్టమ్. అప్పుడు సార్ టోటల్ 45 రూపాయలు, ప్రతిరోజు 45 రూపాయలు ఇస్తుంది సిస్టమ్. ఇంటూ ఒక నెల అమౌంట్ సార్ 100 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే ఒక నెలకి 1350 రూపాయలు మనకి సిస్టమ్ ఇస్తుంది. కౌంట్లెస్ టైమ్స్ కనుక మనం ఇదే విధంగా కంటిన్యూ చేస్తే ప్రతి నెలలో 1350 రూపాయలు వస్తాయి సార్. అది సార్ కంటిన్యూ చేస్తూ రీకాంపౌండింగ్ చేస్తూ ఉండడం వల్ల సార్ డేస్ తగ్గిపోతాయి, యూఎస్డిటీలు పెరుగుతాయి అక్కడ. ఎందుకంటే రీకాంపౌండింగ్ మనం పదే చేస్తున్నాం కాబట్టి అక్కడ డేస్ తగ్గి ఏమవుతాయి సార్, యూఎస్డిటీలు పెరుగుతాయి. అంటే మన రూపాయలు రిలీజింగ్ అమౌంట్ పెరుగుతుంది 100 యూఎస్డిటీతో. నెక్స్ట్ సార్ ఇప్పుడు చూడండి సార్ 500 యూఎస్డిటీ.
ఇంతకుముందు ఒకసారి నాకు క్వశ్చన్ వేశారు. అయితే తను 200 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేశారు. తన లైఫ్ లైన్లో తన డౌన్లో 5గురిని 50 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేశారు. తనకు రిఫరల్ ఇన్కమ్ రావాలి అంటే ఏం చేయాలి సార్? ఈ డౌన్ లైన్లో ఉన్నటువంటి 5గురి యొక్క USDT ఫార్మింగ్ పెంచాలి, ప్లస్ ఆ సార్ కూడా USDTని పెంచుకోవాలి. క్రైటీరియాతో సంబంధం లేదు అనుకుంటే ఆ డౌన్ లైన్లో ఉన్నటువంటి వారి USDT టోకెన్ ఫార్మింగ్ అనేది పెంచాలి. ఎస్ అవునా కదా సార్? ఎవరైనా వేస్తాను మనం కనుక USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే ఓన్లీ మనకు సెల్ఫ్ ఇన్కమే ఇస్తుంది సిస్టమ్. కానీ మన డౌన్ లైన్తో టోకెన్ ఫార్మింగ్ చేయించినట్లయితే మనకేం చేస్తుంది సార్? అప్పుడు రెఫరల్ ఇన్కమ్ ఇస్తుంది, ప్లస్ సెల్ఫ్ ఇన్కమ్ ఇస్తుంది సిస్టమ్. కాబట్టి థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడండి సార్, 500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి సార్, సెల్ఫ్ ఫార్మింగ్ ఇన్కమ్. ఇక్కడ చూడండి సార్, సెల్ఫ్ ఫార్మింగ్ ఇన్కమ్ నేను కేవలం సెల్ఫ్ 500 USDTతోనే టోకెన్ ఫార్మింగ్ చేశాను అనుకోండి సార్, అప్పుడు ఎన్ని అవుతాయి సార్? 0.50%. అక్కడ అర శాతం USDTలు ఎంత అవుతున్నాయి సార్ మనకి? ఈక్వల్ 225 రూపాయలు ప్రతిరోజు సిస్టమ్ ద్వారా మనకు రిలీజ్ అవుతాయి. ఓన్లీ సెల్ఫ్ ఇన్కమ్, ఓన్లీ నేను ఒక్కదాన్నినే చేసినట్లయితే. నెక్స్ట్ సార్, 5 డైరెక్ట్ రెఫరల్ ప్లస్ సెల్ఫ్ ఫార్మింగ్. 5గురితో 500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి, ప్లస్ నేను కూడా టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అప్పుడు సార్ చూడండి సార్, ఈ 5గురి ద్వారా మనకు సిస్టమ్ ద్వారా ఎంత వస్తాయి సార్? 22.5 రూపాయలు ఇంటూ 5గురు ఎంత సార్? 112.5 రూపాయలు, ప్లస్ ఇంకొక ఎంత సార్? 225 రూపాయలు. 225 రూపాయలు ఎక్కడి సార్? మనది సెల్ఫ్ ఇన్కమ్ ప్లస్ సిస్టమ్ ద్వారా 5గురికి టోకెన్ ఫార్మింగ్ సెకండ్ క్రైటీరియాలో ఉండడం వల్ల 112.5. ఇవి రెండు యాడ్ చేసుకొని సిస్టమ్ 337.5 రూపాయలు ఇస్తుంది ప్రతిరోజు. ఇంటూ 30 రోజులు ఇంటూ ఒక నెల అమౌంట్ సార్ 10,125 రూపాయలు సార్. అంటే సార్ ఖచ్చితంగా 500 USDT తీసుకోకూడదు, 500 ఏబో. అక్కడ సిస్టమ్ ట్రస్ట్ వ్యాలెట్లోనే మనం ఓపెన్ చేసి చూసినప్పుడు 500 అండ్ ఎబో అని చెప్పేస్తుంది. 550 నుండి 600 USDTల వరకు ఖచ్చితంగా ఉండాల్సింది. ప్లస్ 180 నుండి 190 రోజుల మధ్యలో ఖచ్చితంగా రీకాంపౌండింగ్ జరిగి ఉండాలి, యాక్టివ్ ఉండాలి. సార్ చూడండి, ప్రతి నెల 10,000 రూపాయలు కావాలి అంటే మన రాజేష్ సార్ అంటూ ఉంటారు, సెకండ్ క్రైటీరియా ఎవ్రీ వన్ ట్రై చేయండి సెకండ్ క్రైటీరియాకి. అంటే సార్ ఖచ్చితంగా సెకండ్ క్రైటీరియాలో ఉన్నట్లయితే ప్రతి నెలకి 10,000 రూపాయలు ఎటు పోవు సార్ మనీ. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మన సిస్టమ్ కొరకి అందరూ గట్టిగా క్లాప్స్ చేద్దాం సార్ ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ లౌడ్లీ క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సపోర్ట్గా ఉన్నందుకు సార్. నెక్స్ట్ చూడండి సార్, 500 USDTకి మనం ఒకవేళ సెకండ్ క్రైటీరియాలో ఉన్నట్లయితే 0.50%గా ముందుకెళ్ళినట్లయితే సార్ ప్రతి నెలలో ప్రతి రోజుకు ఎంత వస్తుంది? 337.5 రూపాయలు వస్తాయి. ఇంటూ 30 రోజులు చేసినట్లయితే ప్రతి నెలకి మనకు 10,125 రూపాయలు వస్తాయి. నెక్స్ట్ 1000 USDTతో సార్ ఇక్కడ చూడండి, 1000 USDTతో టోకెన్ ఫార్మింగ్ సెల్ఫ్ ఫార్మింగ్ ఇన్కమ్ ఇక్కడ ఇచ్చింది. ఓన్లీ సెల్ఫ్ ఫార్మింగ్ ఇన్కమ్ ఎంత సార్? సెల్ఫ్ ఫార్మింగ్ ఇన్కమ్ 675 రూపాయలు ఇస్తుంది సిస్టమ్. ప్రతిరోజు ఇస్తుంది, ప్రతిదిన్ అంటే ప్రతిరోజు ఇస్తుంది. ఇక్కడ ఇదే 1000 USDTలను మనము ఏం చేయాలి సార్? టీమ్ని పెంచుకోవాలి. ఈ 1000 USDTలతో డైరెక్ట్ 10 రెఫరల్ చూడండి సార్, ఇక్కడ 10 డైరెక్ట్ రెఫరల్ ప్లస్ సెల్ఫ్ ఫార్మింగ్.
ఈ 10 మెంబర్స్తో 1000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. 10 మెంబర్స్ లేకపోయినా 5గురిని చేసుకుంటే సార్ 22.5 రూపాయలు వస్తాయి. ఒకవేళ 10 మెంబర్స్తో చేస్తే ఎంత వస్తుంది సార్? మనకి 45 రూపాయలు ప్రతిరోజు ఇస్తుంది సిస్టమ్. 10 మెంబర్స్ నుండి డైరెక్ట్ అంటే ఎంత అవుతాయి సార్? ఒకరి ద్వారా మనకి సిస్టమ్ ద్వారా 450 రూపాయలు ఇస్తుంది. ఇంటూ 30 రోజులు 450 ఇంటూ 30 ప్లస్ ఇక్కడ సెల్ఫ్ ఇన్కమ్ 675 రూపాయలు సార్. సెల్ఫ్ ఫార్మింగ్ చేసింది సిస్టమ్ కాబట్టి 670, మనము సెల్ఫ్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి మనకు సిస్టము 675 రూపాయలు ఇస్తుంది సెల్ఫ్ ఫార్మింగ్కి. ఇంత అవుతుంది సార్ టోటల్ 450 ప్లస్ 675 1125 రూపాయలు సార్. ప్రతిరోజు 1000 రూపాయలు. ఇందులో 15% సిస్టమ్ నుండి మనకి ఏమవుతుంది సార్? సిస్టమ్కి ఫామ్ వ్యాలీలో మనకు 15% సేవ్ చేస్తుంది. 85% మాత్రమే మనం యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ 1000 రూపాయలు ప్రతిరోజు నెలకి వస్తే ఇంటూ 30 రోజులకి సార్ ఎంత అవుతుంది సార్? 33,750 రూపాయలు అవుతాయి సార్. 1000 USDTతో టోకెన్ ఫార్మింగ్ మనం చేయాలి. మనతో పాటు 10 మెంబర్స్కి తీసుకొని వస్తే 33,000 రూపాయలు. ఒకవేళ 5గురిని తీసుకొస్తే సార్ 17,000 రూపాయలు వస్తాయి. సగం చేసుకోండి, 5 మెంబర్స్ని చేద్దాం. అక్కడ మనం 10 మెంబర్స్ లేమనుకోండి, 5 మెంబర్సే ఉన్నామనుకోండి సార్, ఎంత అవుతుంది సార్? 33లో సగం అంటే 16,500 రూపాయలు సార్. 16,500 రూపాయలు ప్రతి నెల వస్తుంది. ఒకవేళ 5 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటే, లేదు 10 మెంబర్స్ని తీసుకుంటే 33,750 రూపాయలు మనకు సిస్టమ్ ద్వారా మనది ఇచ్చుకుంటూ మనకు ఇస్తూ మళ్ళీ రెఫరల్ ఇన్కమ్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోవాలి మనం అందరం. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చూడండి సార్, 2,500 USDT టోకెన్ ఫార్మింగ్ చేయాలి. 2,500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి మనము. నెక్స్ట్ సార్ చూడండి, 2,500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే 1%కి సార్ ఎంత అవుతుంది సార్? చూడండి 10 మెంబర్స్, అక్కడ 10 మెంబర్స్తో చేయించాలి. బట్ ఎంత అవుతుంది సార్? అక్కడ 2,250 రూపాయలు ప్రతిరోజు ఇస్తుంది మనకు సిస్టమ్. 10 మెంబర్స్తో ముందుకు వచ్చినప్పుడు మనకు 10 మెంబర్స్తో 2,500 USDT టోకెన్ ఫార్మింగ్ చేసినప్పుడు సెల్ఫ్ ప్లస్ రెఫరల్ రెండు సార్ 112 ఇంటూ 15 మెంబర్స్ సార్. అక్కడ డైరెక్ట్ మనకు 112 ఇంటూ రూపాయలు ఇంటూ 15 మెంబర్స్తో డైరెక్ట్ చేస్తే సార్ 1,680 రూపాయలు ఇస్తుంది ప్రతిరోజు. ప్లస్ 2,250 రూపాయలు ఎక్కడి సార్? సెల్ఫ్ ఇన్కమ్. ఈ 1,680 15 మెంబర్స్ ద్వారా సిస్టమ్ ద్వారా ఇస్తుంది. 15 మెంబర్స్ని టోకెన్ ఫార్మింగ్ చేయడం వల్ల ప్లస్ సెల్ఫ్ ఇన్కమ్ కంటిన్యూ చేస్తున్నాము. సెల్ఫ్ టోకెన్ ఫార్మింగ్ కాబట్టి 2,250 రూపాయలు. రెండు యాడ్ చేసుకొని చూడండి సార్ ఎంత అవుతున్నాయి? 3,930 రూపాయలు ప్రతిరోజు ఇస్తుంది సిస్టమ్. ఇంటూ 30 రోజులు సార్ 1,17,900 రూపాయలు సార్. 1,17,900 రూపాయలు 2,500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లే. 1% 15 మెంబర్స్తో చేయాలి మనతో పాటు 15 మెంబర్స్ డైరెక్ట్. వండర్ఫుల్ సిస్టంలో ఉన్నాము సార్. ఇప్పుడు సార్ అన్నారు యాజ్ యువర్ చాయిస్, అది మీ అవకాశం, మీ ఇష్టం, ఎంతనైనా చేసుకోవచ్చు, ఎవ్వరు ఆపేవాళ్ళు లేరు సార్. నెక్స్ట్ సార్ 5,000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. డైరెక్ట్ 20 మెంబర్స్, డైరెక్ట్ మనకు ఉన్నటువంటి 20 మెంబర్స్తో టోకెన్ ఫార్మింగ్ మనము చేయాలి. మనతో పాటు 20 మెంబర్స్తో చేయించాలి. వాళ్లకు సహాయం చేయాలనే ఆలోచన మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ముందుకు వస్తాము. చూడండి సార్ ఎంత ఇస్తుంది ఇక్కడ? 1.5% ఇస్తుంది సిస్టమ్.
ఎంత సార్? 5,625 రూపాయలు ప్రతిరోజు ఇస్తుంది మనకు సిస్టమ్. ప్లస్ 20 మెంబర్స్ డైరెక్ట్ రెఫరల్ మనం చేయడం వల్ల 225 ఇంటూ 20 మెంబర్స్ ఎంత అవుతున్నాయి సార్? అక్కడ 4,500 రూపాయలు. ప్లస్ నేను కూడా సెల్ఫ్ ఫార్మింగ్ చేస్తున్నాను కాబట్టి మనం కూడా సెల్ఫ్ ఫార్మింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా చేయాలి. చేస్తే ప్లస్ 5,625 రూపాయలు. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? సెల్ఫ్ ఫార్మింగ్ ఇన్కమ్ మరియు టీమ్ ఫార్మింగ్ ఇన్కమ్ రెండు కూడా కలిపేసుకొని 10,125 రూపాయలు ప్రతిరోజు ఇస్తుంది సిస్టమ్ మనకు. ఇంటూ 30 రోజులు 30 డేస్ 1 మంత్లో ఎంత అవుతుంది సార్ టోటల్ ఇన్కమ్? 3,03,750 రూపాయలు సార్. చూడండి సార్. 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఎవరు చెప్పట్లేదు సార్ పెట్టమని. అక్కడ ఎన్నో దారులు ఉన్నాయి. సిస్టమ్ అనేక రకాలుగా మనకు వే ఆఫ్ టైప్స్ వే ఆఫ్ రూట్స్ ఇచ్చింది సార్. మనం ఏ దారిన వెళ్తామో అది మన మైండ్ని బట్టి మనం ముందుకెళ్ళాలి, మన పరిసరాలను బట్టి ముందుకెళ్ళాలి సార్. థ్యాంక్ యూ పీవీసీ మెటా అండ్ థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ అండ్ థ్యాంక్ యూ రాజేష్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఒకవేళ ఎనీ మిస్టేక్స్ పోతే సారీ సార్. ఇక్కడ ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి సార్, ఖచ్చితంగా మనము టోకెన్ ఫార్మింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా 50 USDT ఉండాలి. అక్కడ మనము ఒకవేళ ట్రస్ట్ వ్యాలెట్లో 50 USDT లేకుండా ఉన్నట్లయితే బయటి నుండి USDTలు కొని కూడా మనం టోకెన్ ఫార్మింగ్ చేయవచ్చు. బట్ 50 USDT నుండి స్టార్ట్ చేయాలి. అదే సీడ్ ఫండింగ్ కనుక చేసినట్లయితే 10 USDT నుండి 100 USDT వరకు మనకు 50% రాదు. 100 USDT నుండి కనుక మనం టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే మనకు 50%, 150% మనది మనకు ఇచ్చుకుంటూ సిస్టమ్ ద్వారా 50% మనకు ఇస్తుంది. టోకెన్ ఫార్మింగ్లో అయితే సార్ 200% నుండి 400% వరకు ఇస్తుంది సిస్టమ్. 5 లెవెల్స్, 10 లెవెల్స్, 15 లెవెల్స్, 20 లెవెల్స్. 5 లెవెల్స్ నుండి వెళ్తే సార్ 250%. 10 లెవెల్స్ నుండి టోకెన్ ఫార్మింగ్ అప్లై చేస్తే 300%. 15 లెవెల్ నుండి అప్లై చేస్తే 350%. టోటల్ డైరెక్ట్ ఉన్నటువంటి 20 లెవెల్స్ని మన టోకెన్ ఫార్మింగ్లో దించేసినాం అనుకోండి, అప్లై చేసేసినాం అనుకోండి, 400% మనది మనకు ఇచ్చుకుంటూ అక్కడ ఇస్తుంది సిస్టమ్ ద్వారా. కాబట్టి యాజ్ యువర్ చాయిస్ అది మన అవకాశము, మన అవసరము, మన వే ఆఫ్ రూట్. కాబట్టి ఖచ్చితంగా బట్ టోకెన్ ఫార్మింగ్ చేయాలి అంటే సార్ యూ కెన్ డూ ఫర్ సీడ్ ఫండింగ్. మనము సీడ్ ఫండింగ్ చేసినట్లయితేనే టోకెన్ ఫార్మింగ్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ సార్ నువ్వు డైరెక్ట్ 20 మెంబర్స్ వరకు టోకెన్ ఫార్మింగ్ చేయించో, నీకు 20 లెవెల్స్ వరకు నువ్వు పొందగలుగుతావు రెఫరల్ ఇన్కమ్ అని చెప్తుంది. రాబోయే అప్డేట్స్ గురించి వెయిట్ అండ్ సీ అంతే. బట్ ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం, ప్రెజెంట్ ఉన్నటువంటి అవకాశాలను మనం తీసుకొని ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా డబ్బు సంపాదించుకునే అవకాశం అనేక రహదారులు ఉన్నాయి. కాబట్టి థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి ప్లాట్ఫామ్ని, ఇంత మంచి సిస్టమ్ని మాకు ఇచ్చినందుకు, మరియు రాజేష్ సార్కి, శంకర్ సార్కి, మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, వింటున్న వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఎనీ మిస్టేక్స్ ఒకవేళ పోతే. కమాన్ ది స్టేజ్ సార్, మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నా రాజేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్వెలస్ ఎక్స్ప్లెనేషన్ మేడం, సూపర్. ఒకసారి అందరూ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో ఎందుకంటే తక్కువ సమయంలో కూడా మరి మాకు ఒక మంచి ప్లాన్ ప్రెజెంటేషన్ అందించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీరు సారీ చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఏం అసలు తప్పు జరగలేవు. మేబీ జరిగినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనము ఒక 100 అంటే కొన్ని సార్లు అలా అవ్వచ్చు. సో వాటికి మనము
సారీ చెప్పాల్సిన పని లేదు. అందరం ఒకటే, మనందరం మన ఫ్యామిలీ, మన ఫ్యామిలీ అనే ఉద్దేశంతోనే మనం చెప్తున్నాం తప్ప సో మనము వేరే ఏ ఆలోచనతో మనము చెప్పట్లేదు. సో ఎందుకంటే విన్న వాళ్ళకే మరి మంచి ఇదొక బ్యాక్ బోన్స్ అన్నట్టు మీరు నిజంగా ఇందాక అన్నట్టుగా సో వండర్ఫుల్ గా మాకు ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్ ఉన్నారు కదా ప్లాన్ ప్రెజెంటేషన్. సో ఇది ఇందులో ఉన్నది. సో మన యొక్క ప్లాన్ అనేది ఏంటంటే క్రిస్టల్ క్లియర్ ప్లాన్ అనమాట మనది. సో మన అన్నిటి లెక్క ప్లాన్ కాదు. అది కాకుండా ఇంకొకటి చెప్తాను. సో పర్లమెంట్లో ఉన్న ప్లాన్ ఆ టైప్ కూడా కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాల్సింది, మనం తీసుకోవాల్సింది క్రిస్టల్ క్లియర్ ప్లాన్ అనమాట ఇప్పుడున్న ప్రెజెంటేషన్లో. సో ఫస్ట్ నుంచి చూస్తూ ఉండండి మీరు. ఇది 2022 నుంచి కూడా. సో 100% గా ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ లో ఏదైతే ఉందో అది మీకు ఇవ్వబడుతుంది, జరగబడుతుంది. ఓకే. సో కాకపోతే మనము అర్థం చేసుకున్నట్లో తేడా ఉంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా సో నువ్వు డీప్ గా రావాలి, ప్రతి ఒక్కరు డీప్ గా వెళ్ళాలి ఇందులో. లేకపోతే మనకు మనీ అనేది అర్న్ అవ్వదు. సో లేకపోతే ఇక మరి దీన్ని మనం అర్థం చేసుకోవద్దు అనుకుంటే మాత్రం మరి ఇక ఎవరు చెప్తే ఆ సిస్టంలోకి మనము వెళ్ళిపోతాము, మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడతాము. మళ్ళీ గదే 6 నెలలు ఉంటుంది, మళ్ళీ 1 month లేకపోతే 1 year ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ అయ్యో అని చెప్పేసి చేతులు కాలక అంటారు కదా, ఆకులు కాలక సంథింగ్ ఏదో అంటారు, అది నాకు తెలియదు పూర్తిగా. సో అలా అయిపోతుంది. కనుక దీన్ని మనం నిజంగా అర్థం చేసుకున్నట్టయితే మరి ఇందులోనే మనం కంటిన్యూ అవుతే కనుక మీరు మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. అలాగని చెప్పేసి ఇది నా సిస్టమ్ కాదు, అలాగని చెప్పేసి మీరు అనుకోవద్దు. అట్లా నేనేమో ఫౌండర్, నేనేమో ఇది డానియల్ జాన్సన్ సార్ నా పార్ట్నర్ కాదు, నేను జాన్సన్ సార్కి సార్కి నేను పార్ట్నర్ని కాదు. సో బట్ ఏంటంటే నా అనుభవంతో చెప్తున్నాను ఇక్కడ. సో నేను కూడా 10 సిస్టాలు చేశాను. అందులో కూడా ఇద్దరు ముగ్గురిని మరి వాళ్ళని కూడా ఇన్వైట్ చేయించాను. కనీసం నేను లాస్ అయ్యాను, వాళ్ళు లాస్ అయ్యారు. సో అందుకే మేము లాస్ కాకూడదు అన్న ఒక ఆలోచనతో సో చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ మేడం మరోసారి. సో మరి పార్ట్నర్స్ టైం కూడా మరి కరెక్ట్గా అయ్యింది. సో మరి ఒకరిద్దరు షేర్ చేసుకుంటామంటే వెల్కమ్ సార్, మీ టైం ఇప్పుడు. ఓకే. సో మరి ప్రతి ఒక్కరు వినడానికి రెడీ ఉన్నారు. ఎనీవే నో ప్రాబ్లం. సో మీకు ఆల్రెడీ నేను ముందే చెప్పాను, అంటే ప్లాన్ ప్రెజెంటేషన్ ముందే నేను యొక్క మరి సెషన్ అందించాను మీకు. సో నచ్చితే అందులోని విషయాలు రాసి పెట్టుకొని ఫాలో చేయండి. అయితే అందులో కొన్ని నచ్చని ఉంటాయి. అన్ని మాటలు అందరికి నచ్చాలని రూల్ లేదు, నచ్చవు కూడా. సో నచ్చనివి ఏవైతే ఉన్నాయో డిలీట్ అని ఇప్పుడే డిలీట్ చేయాలా, ఇగ్నోర్ చేయాలా. ఇంకా తెలుగులో ఏమంటారు సార్ దీన్ని నాకు తెలియదు, విడిచిపెట్టాలి. ఇలా నచ్చిన విషయాన్ని ఏమో లోపలికి తీసుకోవాలి, నచ్చని విషయాన్ని ఇమీడియట్లీ అక్కడనే విడిచిపెట్టేసేయాలి. అలా వదిలేసేయండి. అలా వదిలేసి సో నచ్చిన దాన్ని పట్టుకొని రాసుకొని పెట్టుకోండి. మంచి విషయాలు చాలా ఉన్నవి. సో థ్యాంక్ యూ మరి పార్ట్నర్స్, ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళకి మరి అందరికీ ప్రత్యేకంగా ప్లాన్ ప్రెజెంట్ ఇచ్చిన మేడంకి, తర్వాత ప్రత్యేకంగా మీ అందరికీ ఇప్పటిదాకా మరి నిలబడి విన్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ మరి సెషన్ ఎండ్ అవుతుంది. సో రేపు మళ్ళీ వండర్ఫుల్ సెషన్తో మనం అందరం కలుద్దాం 9:40కి. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మిఠా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మౌనిక మేడం గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ డానియల్ జాన్సన్, థ్యాంక్ యూ Thank you very much. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.